నమస్కారం అందరికీ సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనాత్మక జీవితం గురించి రచనల గురించి వివరిస్తున్నారు చిన వీరభద్రుడు గారు. నమస్కారం అండి. మాట్లాడు చిన వీరభద్రుడు గారు. మనం దాదాపుగా ఒక విహంగ వీక్షణం చేస్తూ వచ్చాము. ఇంత మటుకు మీరు చేసిన సృజన గురించి కథలు, కవితలు, మీ ఉద్యోగ జీవితము, వ్యక్తిగత జీవితం ఎలాగ మీ కథల్లో ప్రతిబింబించింది, మీ కవితల్లో ప్రతిబింబించింది, ఎలాగ కాలాన్ని బట్టి మీ రచనా శైలి మారుతూ వస్తుంది అనేది. ఈ రచనా శైలి కవితల్లో కూడా కనిపిస్తుంది మారటం అనేది. ఆరంభంలో మీరు రాసినటువంటి కవితలకి ఈ తర్వాత రాస్తున్న కవితలకి తేడా వస్తుంది. అలాగే మీరు చదువుతున్నటువంటి ఈ గాలిబ్ గజల్స్ కానీ, రూమీ మస్నవీలు కానీ, లేకపోతే ఇతర ప్రపంచ సాహిత్యం కానీ మీ రచనలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే వాటి గురించి వ్యాసాలు రాస్తున్నారు, అది కాల్పనికేతర రచనలు. సో కాల్పనిక రచనలపై వాటి ప్రభావం ఎలా ఉంది? నేను మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాజమండ్రిలో నేను నా ఎక్స్పీరియన్స్ని తీసుకువెళ్ళాను, కానీ వాళ్ళు దాన్ని వాళ్ళు కరెక్ట్ కాలేకపోయారు. దాంతో అదే ఆధునిక జీవితం తాలూకు ఏదో డిస్టర్బెన్స్ మెజరీలో రాస్తే కొందరు కనెక్ట్ అయ్యారు అని చెప్పాను కదా. నాకు ఒకటి ఏమనిపించిందంటే, బహుశా ఒక మెజరీ గురించి చెప్పడానికి మనం చేయగలేదు, కానీ ఒక సౌందర్యాన్ని గురించి చెప్పేటప్పుడు మాత్రం దాన్ని మనం ఎక్కడో సరికొత్తగా చెప్పకపోతే దాంతో, ఎందుకంటే ఇవి ఎన్నో యుగ యుగాలుగా ఇప్పుడు వెన్నెల గురించి, మబ్బుల గురించి, కోకిల గురించి రాస్తూ ఉన్నారు కదా. అంటే నేను దాన్ని అదే ఎక్స్పీరియన్స్, కానీ నేను చెప్పడంలో ఒక మార్పు లేకపోతే, నవ్యతను తీసుకురాకపోతే నేను కనెక్ట్ కాలేని నాకు అర్థమైంది. అంటే బాధ ఉందనుకోండి, బాధ ఎలా రాసినా కూడా కనెక్ట్ అవుతుంది. బాధ ఒక సార్వత్రిక అనుభవంగా ఉంది. యథార్థానికి సంతోషం కూడా సార్వత్రిక అనుభవమే, కానీ మనం దాన్ని కవిత్వంలో చెప్పుకోవచ్చు అనే నమ్మలే స్థితికి చేరుకున్నాం. బాధలు మాత్రం కవిత్వంలో చెప్పుకుంటారనే స్థితికి వచ్చామన్నమాట. అందుకని నేను కొద్దిగా ప్రపంచ కవిత్వం చదవడం మొదలుపెట్టాను. ఏంటి గొప్ప కవులు అనేవాళ్ళు, ముఖ్యంగా సమకాలిక కవులు, వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు, వీళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది నోబెల్ ప్రైజ్ ఆయనకి, ఎందుకు ఈయన కవిత్వాన్ని ప్రపంచం ఆరాధిస్తూ ఉంది అని కొద్దిగా నేను చదవడం మొదలుపెట్టాను. నాకు యథార్థానికి నేను 2010 కన్నా ముందు నేను చదివిన ప్రపంచ కవిత్వం ఎక్కువే చదవలేదు. చాలా కొద్ది పేర్లు, అందరికీ తెలిసిన కవులే నేను చదివాను. కానీ 2010 తర్వాత మాత్రం నేను విస్తారంగా చదివాను, చాలా విస్తారంగా చదివాను. చదివినప్పుడు ముఖ్యంగా యూరోపియన్ కవులు, సరే చైనా కవులు, జపాన్ కవులు, పర్షియన్ కవులు, వీళ్ళైతే మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నారు నాతో. ఆఫ్రికన్ కవులు వీళ్ళని చదవడం మొదలుపెట్టిన తర్వాత అది ఇంకా చదువుతూ ఉన్నాను. అది నేను అయిందని చెప్పడానికి లేదు. ఆ చదివిన వెంటనే ఏమంటే నేను రాస్తూ కూడా వచ్చాను. ఈ ఫేస్బుక్ మాధ్యమం ఒకటి అప్పటికి నాకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి నేను ఓ పత్రిక పంపి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పైగా నా ఉద్యోగ జీవితంలో ఏ స్థితికి చేరుకున్నానంటే, పొద్దున్న లేచి తెల్లవారుజాము లేచి ఒక గంట ఎంతో కూర్చొని రాసుకుంటే ఆ రోజు నాకు ఒక ప్రార్థన పూర్తయినట్టు. మనకి ఆ రోజు ఎటువంటి అనుభవాలు తటస్థించినా కూడా ఫేస్ చేయగలననే ఒక ధైర్యం కలిగేది రాసుకుంటే. అలాగే రాసినవి ఈ ఎల్లలోక ఒక్కేళ్ళే పుస్తకంగా తీసుకొచ్చాను నేను, ప్రపంచ కవిత్వంతో 10 ఏళ్ళని. ఈ వ్యాసాలు తీసుకొచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, నేను చదివిన కవుల గురించి అన్ని పుస్తకాల గురించి రాయలేదు. ఇందులో కొన్ని మాత్రమే సమయం చిక్కక కొన్ని మాత్రమే రాయగలిగారు. కానీ ఒక పరిశీలనాత్మకంగా చదివాను. సంతోషంతో మాత్రమే కాదు, కావ్యానందం మాత్రమే కాదు, ఏమిటి ఈ కవులు ఎట్లా ఇంగ్లీష్లో చదివాను కదా. నేను ఒక జర్మన్ కవినో, ఇటాలియన్ కవినో, స్పానిష్ కవినో, స్పానిష్లోనో, జర్మన్లోనో, ఇటాలియన్లో చదవాలా, ఇంగ్లీష్లో చదివాను. అంటే వాళ్ళ భాషను దాటి ఇంగ్లీష్లోకి రాగలిగారు. ఎట్లా రాగలిగారు? అలాగే అన్ని అనువాదాలు కూడా మనకి ఆ కవుల గురించి ఆ భాషలో చెప్పినట్లుగా అనువాదాలు మనకు అనిపించవు. ఉదాహరణకి హైన్రిక్ హైనే అని జర్మన్ కవి ఉన్నాడు. ఆయన 18-19 శతాబ్దాల్లో జర్మనీలో కవిత్వం రాశాడు. ఆయన జర్మన్ కవుల్లో అత్యున్నత కవుల్లో ఒకటిగా లెక్కేస్తారు. కార్ల్ మార్క్స్కి స్నేహితుడు ఆయన. మార్క్స్ మీద మార్క్స్ కూడా పోయిటరీ రాశాడు. పోయిట్ మార్క్స్ మీద హైనీ ప్రభావం ఉంది. కానీ మీరు హైనీ ఇంగ్లీష్ అనువాదాలు చదివితే మీకు అది ఎందుకు ఈయన మహాకవి ఉండడానికి అంత తొందరగా. ఒక అనువాదకుడు అన్నాడు,
ఇవి చదివి గ్రీటింగ్ కార్డ్ వెర్స్ లాగా ఉంది మీరు అనుకుంటే అది నా తప్పు కాదన్నాడు. లొంగర్ అనమాట. అప్పుడు ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే మన వాళ్ళు పూర్వం శబ్దాలంకారాలు అర్థాలంకారాలు చెప్పారు మన అలంకారికులు. దాన్నే తిప్పి మార్చి పాశ్చాత్య విమర్శకులు వాటిని మెటఫర్ అండ్ మెటానమీ అని అంటున్నారు. మెటఫర్ అంటే అన్ని రకాల అర్థాలంకారాలు, మెటానమీ అంటే అన్ని రకాల శబ్దాలంకారాలు అన్నమాట. ఏ భాషలో అయినా ఒక మహాకవి శబ్దాలంకారాలని అర్థాలంకారాలని సమంగా నిర్వహించగలిగిన వాడు మహాకవి. ఏ కవి అయినా సరే, నన్నయ్య కానివ్వండి, పెద్దను కానివ్వండి, శ్రీశ్రీ కానివ్వండి, శబ్దాలంకారాలు అర్థాలంకారాలు సమానంగా ఉండాలి. సమానం అంటే 50-50 అని కాదు, ఒకసారి అక్కడ ఒకసారి మొత్తం మీద బ్యాలెన్స్ కనబడాలి ఆ భాషలో. కానీ అనువాదానికి వచ్చినప్పుడు అనువాదానికి లొంగనిది ఏమిటంటే శబ్దాలంకారం లొంగదు. అసలు అవకాశాల యోగేశ్వర శుభగీతావరణం ఎలా అనువదిస్తారు, ఎలా చేస్తారు? బాగా చెప్పారు. పొలాలన్నీ హలాలన్నీ అంటే ఇంపాసిబుల్. నేను సంస్కృతం పక్కన దేశ భాషలో కూడా కన్నడలో కూడా చేయలేము. ఇక్కడ కుదరదు ఇంకా అనువాదం. ఇప్పుడు పోతన కవిత్వం 90% పోతన కవిత్వం అది చదివితే ఇప్పుడు నేను రాశాను కూడా. నల్లనివాడు పద్మనయనమ్మలవాడు పద్యంలో మల్లియలార మీ పొదల మాటలు ఏడు కదమ్మ చెప్పరే అంటే ఆ మల్లియలార అన్న ఆ మాటలో ఉన్న కాకుని మనం తేలేం అనువాదంలో. మహత్వ కవిత్వ పటుత్వ సంపద అంతే. ఇంకా అది ఇది అన్ని భాషల ప్రాబ్లం ఉంది. అందువల్ల ఇంకోటి కూడా గమనించారు ఏమిటంటే సాధారణంగా వేరే భాషలోకి ఒక భాషలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కవులు చాలా ఆలస్యంగా అనువాదానికి వెళ్తారు. ద్వితీయ స్థాయి కవులు చాలా తొందరగా అనువాదానికి వెళ్తారు. దే ఆర్ ట్రాన్స్లేటబుల్, ఈజీలీ ట్రాన్స్లేటబుల్ అన్నమాట. అయితే ఈ ఆధునిక కవుల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దాన్ని ప్రధానంగా కవులు భావిస్తూ వచ్చారు. 20వ శతాబ్ద కవులు ప్రధానంగా భావించింది అర్థాలంకారం. దాన్ని ఒక్క పదంలో మెటఫర్, మన మెటఫర్ అంటే రూపకాలంకారం, కానీ యథార్థానికి ఇలాంటి అలంకారాలన్నింటినీ కలిపి అర్థాలంకారాలన్నింటినీ మనం మెటఫర్ అనే దాంతో సూచిస్తే మెటఫర్ అనేది ఏ భాషలోకైనా సులువుగా అనువాదం అవుతుంది. ముఖ్యంగా ఆయన థామస్ ట్రాన్స్ట్రామర్ అని స్వీడిష్ పోయిట్ ఉన్నాడు, నోబెల్ బహుమానం వచ్చిందానికి. ఆయన మొత్తం పుస్తకం ఆయన జీవితకాలం రాసినంత కలిపితే 200 పేజీల కంటే మించదు. కానీ నేను ఆయన కవిత్వం ఎన్నిసార్లు చదివా చెప్పలేను. ఎందుకంటే ఆయన అందులో లిమిట్స్ పెడతాడు అనమాట. ఉదాహరణకు రాస్తాడు, ఏమంటాడంటే నేను మాట్లాడాలనుకున్న మాటలు తాకట్టు పెట్టిన వెండి గిన్నెల్లాగా ఉన్నాయి అంటాడు. నావే, కానీ నేను వాటి ముట్టుకోలేను ఎందుకంటే తాకట్టు పెట్టేసాను. ఈ తాకట్టు పెట్టిన వెండి గిన్నెలనే ఈ మెటఫర్ ఉంది కదా, ఇది భాషను దాటి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోగలదు. అలాగంటే నా నీడలో నేనున్నాను. ఎలా ఉన్నానంటే వైలిన్ కేసులో మడిచిన వైలిన్ లాగా ఉన్నాను అంటాడు. అయితే అలాగని ప్రతి పోలిక, ప్రతి ఉపమాలంకారం, ప్రతి రూపకాలంకారానికి ఆ శోభ రాదు. ఆ రూపకాలంకారాల్లో మీకు తెలుసు కదా, రూపకాలంకారంకి ఉపమాలంకారానికి తేడా చాలా స్వల్పం. ఉపమాలంకారంలో ఒలే అంటాం, రూపకాలంకారంలో ఒలే అనం. అదే అన్నట్టు అంటాం. కోపం ఒలే, అగ్ని ఒలే ఉన్న కోపం అంటే ఉపమాలంకారం, కోపాగ్ని అంటే రూపకాలంకారం. కానీ రెండు గోచర వస్తువుల్ని, ఒక గోచర వస్తువుని మరొక గోచర వస్తువుతో కానీ, ఒక అగోచర వస్తువుని మరొక అగోచర వస్తువుతో కానీ పోలిస్తే ఉండే సౌందర్యం కన్నా కూడా ఒక గోచర వస్తువుని ఒక అగోచర భావనతో పోల్చగలిగితే ఆ రూపకాలంకారం, దానిలో ఏమవుతుందంటే ఒక వైశాల్యం వస్తుంది. అందుకని రాబర్ట్ బ్లెయన్ ఆయన ఈ ట్రాన్స్ట్రామర్ని అనువాదం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఈయన కవితల్లో ఎలా ఉంటాయంటే ఈ కవితలు చదువుతూ ఉంటే ఒక రైల్వే స్టేషన్లో ఆగినటువంటి 2 దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు కొంతసేపు ఒక రైల్వే స్టేషన్లో ఆగినట్టు ఉంటుంది. ఒక రైల్లో జర్మన్ బొగ్గుగొల్ల తాలూకు మసి ఉంటుంది, మరొక రైల్లో రష్యన్ మంచు భూముల తాలూకు మంచు ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఎలా వస్తుందంటే ఆ పోలిక స్ఫురించడంలో అన్నమాట. ఆ పోలిక స్ఫురించాలి అంటే ఏమిటంటే మీరు సదా తనకోసం వెతుకుతూ ఉండాలి. అది ఒకసారి అట్లాంటి ఒక రూపకాలంకారాన్ని, ఒక మెటఫర్ని ఒక పోయిట్ ఖాయం చేసిన తర్వాత అది ఎంత ప్రభావశీలంగా ఉంటుంది మీరు దాన్ని విస్మరించలేరు.
అందువల్ల నాకు ఈ ఈ మ్యూజికల్ క్వాలిటీని తగ్గించి లయాత్మకంగా రాయడం. ఇప్పుడు తెలుగులో వచన కవిత్వం అని చెప్పేది అత్యధిక శాతం తెలుగు వచన కవిత్వం ఇవాళకి కూడా పద్యగంధి వచనం అది, లయాత్మకంగా ఉండే వచనం అది. అది పాఠకుడు తలూపుతూ ఉండాలని కోరుకుంటుంది. ఇలా పాఠకుడు తలూపుతూ ఉండాలని కోరుకోవడం నా దృష్టిలో ఏమిటంటే కవి పాఠకుడిని ఒక సమాన స్థాయిగా భావిస్తున్నట్టు కాదని అనుకుంటాను. శ్రోతను కొద్దిగా తక్కువగా అంచనా వేయడమే, కొద్దిగా తలూపుతూ ఉండాలి. తలూపుతూ కాదు, కవి హృదయం పనికించాలి, తలకాత పనికించాల్సింది. అంటే ప్యూర్ పోయిటరీ అంటే ఏమిటి? ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి సార్, మ్యూజిక్ ఒక గీతం పాడినప్పుడు దాంట్లో సాహిత్యం ఉంటుంది. కానీ ఒక ప్యూర్ మ్యూజిక్ ఆలాపన చేస్తున్నప్పుడు గీతం ఉండదు, స్వరం మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ప్యూర్ మ్యూజిక్ అంటాం. అట్లాగే ప్యూర్ పోయిటరీలో ఏమవుతుంది? సంగీతం అంటే శబ్దాలంకారాలు అన్నమాట. ఈ యమకాలు, ఈ అనుప్రాసలు, ఇవన్నీ. అలాగా ఒక పద్యగంధి వచ్చిన మనవాడు రాస్తారు. తిలక్ కవిత్వం ఉంది, బాలగంగాధర్ తిలక్ కవిత్వం. అది తొలినాడుల్లో నా శైశవ దశలో నాకు చాలా గొప్ప కవిత్వం అనిపించవచ్చు. కానీ ఈవేళ దాన్ని ఆ క్వాలిటీ వల్ల గొప్ప కవిత్వం అనలేను. అందులో భావాలకి దానికి వేరే విషయం. అందువల్ల దీంతో సంబంధం లేనటువంటి పొడి మాటలుగా ఉన్నప్పటికీ అది నన్ను ఆలోచింపజేసేదిగా, మేల్కొల్పేటట్లుగా ఉండే పోయి ఎట్లా రాయాలి అని నేను కొన్ని సంవత్సరాలు అదే, ముఖ్యంగా ఒంటరి చేల మధ్య ఒక్కతే మన అమ్మ పుస్తకం నుంచి మొదలుపెట్టి రాను అదే తేలిక మాటలు, తేలిక పదాలు, అలతి పదాలు, సంస్కృత పదాలు వీరంతవరకు తగ్గిస్తూ చాలా మామూలుగా ఉండాలి. ఇప్పుడు ఆయన రాశాడు కదా, విరిగి కష్ట సుఖముల పార పెరిగితి. ఇలా చాలా మామూలు తెలుగు మాటలు ఉండాలి, కానీ గంభీరమైన భావం పలకాలి. ఇటువంటిది చాలా చేశాడు. కానీ ప్రతి జాతికి కూడా జాతి లక్షణం ఉంటుంది. తెలుగు జాతి లక్షణం ఇటువంటిది కాదు. తెలుగు పాఠకుడు తెలుగు కవి నుంచి కోరుకునేది ఏమిటంటే, తెలుగు కవి మనవాడు చెప్పారు కదా, అల్లసాని పెద్దని అల్లిబిల్లిగా ఏడ్చాడు, ముక్కుతిమ్మన ముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావుమని ఏడ్చాడు అని. తెలుగు పాఠకుడు తెలుగు కవి నుంచి బావుమని ఏడవాలని కోరుకుంటాడు. తెలుగు కవి ధారాళంగా, నోరారా, బిగ్గరగా. మీరు తెలుగు కవి శ్రీనాథుడు చూడండి, కవిరాజు కంఠంబు కౌగలించను కదా పురవీధి నిదురెండ పొగడదండ, అలా ఉండాలి తెలుగు కవి. శ్రీశ్రీ కవిత్వం ఉందనుకోండి, అట్లా ఉండాలన్నమాట. ఒక సైకిల్లాగా మీరు ఆ మందర స్థాయిలో పూర్తిగా విప్పారకుండా, ఒక మొగ్గ విప్పారకుండా ఉండే మొగ్గలాగా పోయం చెప్పడం అనేది తెలుగు స్వభావం కాదు. తెలుగు కవులు ఇప్పుడైనా సుప్రసిద్ధులైన తెలుగు కవులు, ప్రజలను ఆకర్షించే తెలుగు కవులు ఎవరయ్యా అంటే, వాళ్ళు ధారాళంగా సంక్చువస్గా ఒక కవిత చదివితే తెలుగు పాఠకుడి కనీసం ఒక 20-30 లైన్లు ఉండాలి. నాకేంటంటే ఒక పేజీ దాటి రెండో పేజీలోకి వెళ్తే కవిత్వం ప్రసంగంగా మారిపోతుంది. నాకు భయం. ఒక పేజీ కంటే మించకూడదు, మ్యాక్సిమం 12, 14, 16 లైన్లు మించకూడదు పోయేమని అనుకున్నాను. ఇదంతా నా మీద నేను విధించుకున్న నిబంధనలు అన్నమాట, లేకపోతే విస్తారంగా రాసుండేవాడిని. ఇంకొకటి, ఇందాక మరి కథల గురించి ఈ మాట కూడా నేను చెప్పుకుంటా. అసలు ఏమిటంటే, ఎక్కడో నేను మానసికంగా ప్రక్రియలను ఎలా విడగొట్టుకున్నానంటే, జీవితంలో నిష్ఠురత్వాన్ని చెప్పడానికి, కష్టం గురించి మాట్లాడడానికి, వైరుధ్యాల గురించి మాట్లాడడానికి కథన మీడియం అని అనుకున్నాను. పోయిటరీలో వాటి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. పోయిటరీ కేవలం బ్యూటీ గురించి, సున్నితమైన సుకుమారమైన అనుభూతుల గురించి మాత్రమే పోయిటరీలో చెప్పాలని అనుకున్నాను. అందువల్ల నా పోయమ్స్ అన్నీ కూడా చాలా మెడిటేటివ్ క్వాలిటీతో రాను సంతరించుకునేవాడు. కథల్లో ఉన్నప్పుడు వేరే కవుల నుంచి సమాజం ఏం కోరుకుంటుంది, వీడు ఈ భయానక వాస్తవాల గురించి రాయాలి, సమాజాన్ని ప్రశ్నించాలి, వ్యవస్థలను ప్రశ్నించాలి. ఏమో పోయిటరీ నా దృష్టిలో అంత బరువు మోపాల్సిన సమాజం అది కోరుకోవట్లేదేమో, అందుకే ఇప్పుడు కవులకు విలువ లేకుండా ఉంది. కవి అనుకుంటున్నాడు, కవి వీళ్ళు అభ్య పెట్టుకోవడము, నియమ నిబంధనలు విధించడము ఇలా చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, కాదు అది మళ్ళీ నేను ఒక ఎక్స్ట్రీమ్ దిక్కుగా ప్రయాణించానేమో, అలాగని ధారాళంగా రాయడం అని కాదు. కవి అనేవాడు పరిమితి పెట్టుకోకూడదు, ఏదైనా రాయగలుగుతారు. అటు రాయగలి ఇటు రాయగలగాలి. మన వాళ్ళు ప్రాచీన కవులు రాశారంటే శ్రద్ధర, మాలిని లాంటి పెద్ద పెద్ద వృత్తాల్లో రాశారు,
చిన్న చిన్న కందపద్యాలు కూడా రాశారు. కందపద్యాలు ఎక్కువ రాశారు. కవిత్రయంలో కూడా ఎక్కువ రాసిన కందపద్యాలే వాళ్ళు. భావకవులు అయితే తేటగీతి రాశారు, తర్వాత గీతాలు రాశారు, పద్యాలు కూడా రాశారు. బైరాగ్ ఉన్నాడు ఉదాహరణకు, ఆయన పద్యాలు రాశాడు, గేయాలు రాశాడు, వచన కవిత రాశాడు, రగడలు రాశాడు. కాబట్టి కవి తన తన అభివ్యక్తికి పరిమితులు పెట్టుకోకూడదు అని నాకు అనిపించింది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా కవిత్వం, ఒక కవిత చదివిన తర్వాత ఈ కవి ఏం చెప్పాడు అని ఆగి దాంట్లోకి కొంతసేపు మెడిటేట్ చేసేటువంటి సమయం పాఠకుడికి లేదు ఇవాళ. ఆ కవిత చదివిన సమయమే పాఠకుడు కవికి ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఆ ఇచ్చిన సమయంలోనే కవి ఎంతో కొంత పాఠకుడిని అతను మెడిటేషన్లోకి ప్రోత్సహించవచ్చు. తెలంగాణ అన్నాడు, ఇంత చెప్పేదేదో సూటిగా చెప్పేసి ఇంత ధ్యానానికి, మౌనానికి, కార్యాలకి, విజయాలకి వ్యవధనివ్వరాదా అన్నాడు. కానీ చెప్పేదేదో సూటిగా చెప్పడమే కాదు, చెప్పేది సూటిగా చెప్తూ కొంత అతన్ని కొంతసేపు మీరు ఆపగలగాలి పాఠకుడిని, అతన్ని మీద స్పెండ్ చేయాలంటే. కరెక్ట్గా చెప్పాలంటే కవి పాఠకుడు కవిత అంతా కొంచెం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. నేనేదో నీకు ఒక నీకు భావం ఇచ్చాను, నువ్వు ఆలోచించుకుంటూ ఉండే కాదు, టైం లేదు. కాబట్టి కవినే పాఠకుడి దగ్గర కొంచెం కూర్చుని కొంత లాలనగా, కొంత బుజ్జగిస్తూ, కొంత క్రిప్టిక్గా, కొంత వెల్లడిగా, ఇట్లా ఏదో సంథింగ్ అది ఒకటి ఈ మధ్య నాకు కలుగుతున్న మెలకువ. కానీ దాదాపుగా అధిక భాగం, దాదాపు నేను ఐ షుడ్ టెల్ యూ ఒక 30 ఏళ్ళు చెప్పచ్చు, 25 ఏళ్ళు కనీసం ఈ రకమైన ఆలోచనతో కవిత్వం అనేది చాలా చాలా ముఖ్యంగా నీటి రంగుల చిత్రం పుస్తకంలో కవితలు అన్నీ అయితే మాత్రం నేను ఒక సానెట్ పద్ధతిలో స్టాంజాస్ లాగా అట్లా రాయడానికి ప్రయత్నం చేశాను. అది లేదు, నీటి రంగుల చిత్రం లేదు నా సెల్ ఫోన్, అట్లా ట్రై చేశాను నేను పోయిమ్స్ చేయడానికి. కాకపోతే ఏంటి, ఈ ప్రయోగాలన్నిటి వెనుక కూడా నాకు నేను చదివిన పఠనానుభవం అది కారణం. బట్ ఐ టెల్ యూ, నేను చదివిన ఈ విస్తృత సాహిత్యంలోంచి ఒక్క పదబంధం కానీ, ఒక్క పదప్రయోగం కానీ, ఒక్క భావం కానీ నేను ఏది తీసుకోలేదు. ఏమర్చవచ్చు, ఎందుకంటే ఆ పోయమ్స్ ఎవరు చదవకపోయి ఉంటారులే, 1-2 నేను రాసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన పదప్రయోగం మళ్ళీ నేను చేయడానికి నేను ఆలోచిస్తాను. సోనెట్ పద్ధతిలో రాసిన కవితలు ఒకటి వినిపిస్తాను. నీటి రంగుల చిత్రంలో ఉన్నాయి కొన్ని కవితలు, వినిపిస్తాను. అంటే వాళ్ళు ముఖ్యంగా నేను చాలా చాలా మోడల్స్గా తీసుకున్న కవులు కొంతమంది ఉన్నారు. రేనర్ మేరియా రిల్కా చాలా గొప్ప కవి ఆయన. అట్లాంటి కవి ముఖ్యంగా కవిత్వ శిల్పానికి వచ్చినప్పుడు అటువంటి కవి మనకు కనపడ్డు. ఆయనలాగా రేనర్ మేరియా రిల్కా, తర్వాత ఆ చెస్లా మీవోష్ ఉన్నాడు, పోలిష్ కవి మీవోష్, తర్వాత నిజంగా ట్రాన్స్ట్రామరు, ఇలాంటి కవులు నాకు కొద్దిగా వాళ్ళ మోడల్స్ అన్నమాట. ఇట్లా రాయాలి పోయం రాస్తే అంటే చిన్న పోయం. ఇప్పుడు ఇందాక చెప్పానే కవిత ఒక సూక్ష్మంగా ఉండాలి, మెడిటేట్ చేసుకోవాలి పాఠకుడు. నేనే పాఠకుడు తరపు మొత్తం చెప్పడం కరెక్ట్ కాదు అనడానికి ఒక కవిత, అచ్చం నా కవితలానే, ఇది కవిత, 8 లైన్లు. పాల్గొన మాసపు తొలి మామిడి పిందె, కొమ్మను వేలాడుతున్న కాలం, దానిలో భూగర్భ రహస్యాలతో పాటు దిలోక సంగీతం కూడా మిళితమైంది. ఆశ్చర్యం, మామిడి చెట్టుకు మళ్ళీ మామిడి పిందె, అచ్చం నా కవితలానే, అదే రంగు, అదే వంపు, అదే ఒగరు, ఆ తొడుమ చుట్టూ మళ్ళీ అదే జీడిచార. నేను అనుకున్నా ఈ కవిత ఎవరికైనా చదువుతున్నా అనుకున్నా. ఆశ్చర్యం, ఈ మధ్య టిటాగర్లో ఒక తెలుగు సంఘం ఉంది, వాళ్ళు తెలుగు కవితలతో క్యాలెండర్ వేసుకున్నారు. అందులో ఒక నెలకి ఈ కవిత సెలెక్ట్. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఇక్కడ మన వాళ్ళు వార్షిక కవితా సంకలనాలు తెస్తారు కదా, వాళ్ళ వార్షిక కవితా సంకలనాలు నా కవిత ఎప్పుడు వేయలేదు. వాళ్ళు ప్రతి ఏడాది తెస్తారు. నేను ప్రతి ఏడాది ఏదో కవితల పుస్తకాలు వేయడమో, రాస్తూ ఉండడమో, నా బ్లాగ్లో పెడుతూ ఉండడమో, ఫేస్బుక్లో రాస్తూ చేస్తున్నా, అని ఎప్పుడు ఎవరు వేయలేదు. కానీ వాళ్ళు ఎక్కడో ఉండి ఈ కవిత ఎంచుకున్నారు అంటే చేరుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో ఇప్పుడు మీరు చెప్పిన కవిత ఉంది, ఉదాహరణకి మామిడి కాయ లోపల భూగర్భ రహస్యాలు. సో ఇది దేనికి అర్థం చేసుకో, భూమి అంటే ఒక చెట్టు అభివృద్ధి చెందడానికి దానికి
అక్కడ ఉన్నటువంటి భూమిలో మట్టిలో ఉన్నటువంటి రసాయనాలు, సారము ఇవన్నీ ఫలంలో కనిపిస్తాయి కదా. సో అలానే అర్థం చేసుకోవటం. లేకపోతే మన భగవద్గీత ప్రకారము మన ఇవన్నీ పంచభూతాల్లో మనిషి శరీరం కలిసిపోయినప్పుడు వర్షం రూపంలో ఆత్మ మట్టిలోకి చేరి ఫల రూపంలో వచ్చి ఆ ఫలం తిన్నవాడిలో వీర్యంలాగా మారుతుందని అలా అర్థం చేసుకోవచ్చా? అంటే ఇది ఈ కవితల ఉద్దేశం ఏంటంటే, కవిత రాసినప్పుడు ఎన్నిసార్లు కవిత్వం రాసినా అదే రాస్తాడు, ఒకటే కవిత రాస్తాడు కవి. కథకుడు కూడా కుటుంబరావు గారు అన్నాడు, ఒకటే కథ తిరిగి రాస్తాడు. కవి కూడా ఒకటే కవిత రాస్తాడు, కానీ ఆ కవితని తిరిగి అనేక రూపాల్లో రాస్తాడు. అది ఎటువంటిది, అది ఎందుకు రాస్తాడంటే ఆ కవితలో ఈ మామిడి చెట్టులో ఎలా అయితే భూమి ఆకాశం రెండు కలిసిన చోటుది. ఒకటి మాత్రమే ఉంటే ఆ ఫలం రాదు, ఒక్క భూమి మాత్రమే ఉంటే మామిడి కాయ రాదు. దానికి ఆ దిలోక సంగీతం సూర్యరశ్మి కూడా కావాలి దానికి. ఇది నేను చెప్తున్న మాట కాదు, యథార్థంగా ఋగ్వేదం నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నాను. ఋగ్వేద ఇందులో బృహదారణ్యకోపనిషత్తులో ఒక 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 అడుగుతాడు, ఆ పరమపురుష స్వరూపం ఎలా ఉంటుందని అడుగుతాడు. అడిగితే అతను కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఆయన చెప్పిన ఉదాహరణలు ఆశ్చర్యం వేస్తాయి. ఆయన అంటాడు, హిమాలయ ప్రాంతాల్లో తిరుగుతున్న గొర్రెల తాలూకు ఉన్ని చూడు నువ్వు, అగ్ని చూడు నువ్వు, మెరుపు చూడు నువ్వు, తెల్లటి తామర పువ్వును చూడు నువ్వు, పొలాల్లో తిరిగి ఆరుద్ర పువ్వును చూడు నువ్వు, ఇవన్నీ కూడా పరమపురుష స్వరూపాలు అంటాడు. ఎందుకన్నాడు? అగ్ని తీసుకోండి, అగ్ని దానికి ఇంధనం మ్యాటర్ ఎంత అవసరమో ఆక్సిజన్ వాయువు కూడా అంత అవసరం. ఆ రెండు ఉంటేనే ఆకాశము భూమి కలిస్తేనే పదార్థము, తర్వాత ఆకాశము కలిస్తేనే అగ్ని మండుతుంటే మండది. వట్టి ఇంధనం అగ్ని కాదు, ఇంధనానికి వాయువు తోడవ్వాలి. ఈ రెండు ఎక్కడెక్కడ దగ్గర అవన్నీ కూడా అలాగే. ఆరుద్ర పురుగు కానీ ఓ తామర పువ్వు కానీ ఈ భూమి ఆకాశాలు రెండు కలిసే సంగమ స్థలంగా ఆయన పరమపురుష స్వరూపం చూపించాడు అన్నమాట. ఇక్కడ కూడా ఏమంటే నా కవిత కూడా అట్లాంటిది. అదే మీరు మామూలు విధానంలో భూమి అనగానే ఇదే భావం వస్తుంది ఇంటర్ప్రిట్ చేయగలిగితే. ఇంకోటి ఏమిటంటే అది నా కవితలానే, నా కవిత కూడా నా కవిత అంటే నువ్వు మళ్ళీ కొత్త కవిత అదే రంగు, అదే వంపు, అదే వగరు, ఆ తొడుమ చుట్టూ మళ్ళీ అదే జీడిచార. ఆ జీడిచార అండంలో మొత్తం నా తాలూకు నా బిట్టర్నెస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఏముంటుందో అది కూడా అదే బిట్టర్నెస్ ఉంటుంది అక్కడ. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అవున ఎటు కూడా తీసుకోవచ్చు. అంటే చెప్పడం ఏంటంటే దీన్ని నేను ఒక మామిడి పండుగ కావ్యం రాయొచ్చు. ఇప్పుడు మీరు చాలా 8 లైన్లు అన్నారు కానీ దానిలో చాలా ఉంది. అది ఏంటి ఆలోచిస్తే అది చాలా దాన్ని కుక్కి పెట్టడం అన్నమాట. దాన్ని మళ్ళీ అన్రావెల్ చేసుకోవాలి. కృష్ణదేవరాయలు ఇట్లా పోయమ్స్ రాస్తే ఇట్లా రాస్తాడు, అది కుక్కి పెడతాడు, దాన్ని మళ్ళీ అన్రావెల్ చేసుకోవాలి. అంత దాదాపుగా లేదు. ఉదాహరణకి ఇదొకటి తల్లకిందులైన పద్యం. ఖాయా సబ్ పట్టణ్ కా లోగ్ కబీర్. పద్యాన్ని నిలువుగా పతాకలాగా నిలబెట్టాలని ఉబలాటపడ్డ రోజులు ఉండేవి. భుజానికి ఎత్తుకుని ఊరేగినప్పుడంతా చిత్రం పల్లకిలో పద్యానికి బదులు తల్లకిందులుగా నా ఊహలు ఊరేగేవి. ప్రథమ సంస్పందన ఎదలో పలకరిస్తూనే బయట శ్రోత కోసం వెతుక్కునేవాడిని. నా కవిత కోసం ఎవరు క్షణకాలం ఆగినా వాళ్ళ కోసం జీవితకాలం నా కవిత్వం పక్కన పెట్టేసేవాడిని. ఏళ్ల మీదనే గ్రహించాను, మనుషులు నన్ను తినేశారు. వాళ్ళ మోదాలు, ఆమోదాలు, అలకలు, పట్టింపులు, ఒకళ్ళనొకళ్ళు చుట్టుకుని అల్లుకున్న సమస్త ప్రపంచం నన్ను కరకరా నమిలేసిందని. దిక్కుతోచని వేళ కబీరు నాకు ఇట్లా చెప్తున్నాడు, సాధు, నగరం నిన్ను తినడం కాదు, నువ్వే నగరాన్ని తినేయి. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మరో దారి లేదు, పద్యాన్ని తల్లకిందులు చెయ్యి. తాత్వికత ఉంది దీనిలో, ఒక సోషాలజికల్ ఆస్పెక్ట్ ఉంది. ఒక మనిషి ఇతరుల అభిప్రాయాల ప్రకారం తనను తానే సామాజిక ఆమోదం కోసం ప్రయత్నించకూడదు కవనేవాడు. చాలా ఇవన్నీ అలాగే నటించిన మందుగుండు. నీటి రంగుల చిత్రం దాదాపు 5 ఏళ్ళు రాసిన పోయమ్స్, 180 పోయమ్స్ ఇవి. తెలుగు నాకు తెలిసి పుస్తకం మీద ఐ థింక్ 1 or 2 రివ్యూస్ వచ్చాను. ఎవరి గురించి మాట్లాడలేదు దీనికి ఎవరు, బట్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి పోయమ్సే. బలహీన మానవానువాదం
ఇది టైటిల్. నీ మీద ఎవరో వల విసిరి ఒడ్డున వేచి ఉన్నారు. పెద్ద పెద్ద కంతల్లో నిన్ను ఆవరిస్తున్న ఆకుపచ్చ నీడలు, పారదర్శక కాంతి ప్రవాహంలో నిన్ను ఊపేస్తున్న కెరటాలు. కలలో చిక్కుకున్నావో, మెలకువలో తగులుకున్నావో, ఇప్పుడు గాలికి బదులు కాంతి పీలుస్తున్నావు. ఆదిమ సమాజాల మాట, మనుష్య సంతతి కొనసాగడానికి మళ్ళా సంతాన క్రతువు, నీలో గ్రామదేవతల ఆవాహన, గుప్పున చల్లిన ధూపం. ఇప్పుడు నువ్వు కావు. అనాది వాక్యం ఒకటి నీలో ఆవిర్భవిస్తున్న సంరంభం. చుట్టూ ఆతృతతో వేనవేల ముఖాలు. మేఘమండలానికి ఆవల, సూర్యమండలానికి చేరువగా నువ్వేదో దేవభాష వింటావు. ఒక్కొక్క మాట వినబడుతూనే వెంటనే చెప్పేయాలన్న ఆతృతతో నిన్ను నువ్వు జల్లెడ పట్టుకుంటావు. మాకు వినబడేదల్లా బలహీన మానవానువాదం మాత్రమే. నాకు మీరేమనుకోనంటే ఒకటి చెప్తాను. మీ మీద ఈ పాశ్చాత్య కవుల ప్రభావం మీరు చెప్తున్నారు, కానీ నాకు ఉపనిషత్తులు ఎక్కువ కనిపిస్తుంది. ఆ మాట రోజు పొద్దున్నే మీరు అడిగితే వినిపించాలనిపిస్తుంది. రోజు పొద్దున్నే నన్ను ఒక పిట్ట నిద్ర లేపుతుంది. నీళ్ల గొట్టం మీద వాలి నోరారా అరుస్తుంది. తెల్లవారుతూనే ఒక దీపం వెలిగిస్తుంది. తానే సూర్యుడికి తోవ చూపిస్తుంది. ఇంతా చేసి పిడికెడు దేహం, ఏది కంఠమో ఏది హృదయమో వేరు చేసి చూపలేము. అరుస్తున్నప్పుడల్లా ఒకటే ఊగిపోతుంది. గుండెని గొంతులోంచి గాల్లోకి ఊదేస్తుంది. నేను అనుకుంటానట్లా పాడాలని, నిలువెల్లా కంపిస్తేనే నాలోంచి మాటలు పుట్టాలని. అదే నాకు ఉపనిషత్తుల ప్రభావము, భారతీయ తత్వచింతన ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. నాలుగైదు వినిపిస్తాను, ఇట్లా చెప్తాను. కొంత కాంతి, కొంత మధురిమ. ఒకప్పుడు ఒక చీనావాడు 5 మూరల పట్టుదారం ఇచ్చి పూలగుత్తి కొనుక్కున్నట్టు నేను నా రోజులు వెచ్చించి కొన్ని మాటలు ఏరుకుంటున్నాను. చుట్టూ పరుచుకుంటున్న లేత పచ్చదనం. నేను కూడా పసరు మీద బతికే ప్రాణిని. తిన్నంత తిన్నాక ఈ ప్రపంచానికి తెరవేసి మరో ప్రపంచం వైపు తిరిగి పడుకుంటాను. దివారాత్రాల కాంతి, మంచు, మధురిమ నెమ్మదిగా ఏ కలల ఒడ్డునో నెమరేస్తాను. అరిగించుకున్న అనుభవాల సారంతో నా చుట్టూ ఒక గూడు కట్టుకుంటాను. ఆ మీదట దారం పేనే పని ఉంది. సుదీర్ఘ ప్రక్రియ, యమయాతన. కళ్ళతో చూసిన ప్రపంచం ఒక సారంగా, ఆపై నూతన సూత్రంగా గోచరించే రూప విక్రియ. ఇక ఆ పట్టు వస్త్రాన్ని ఎవరు ఎక్కడ స్పృశించినా, ఎప్పుడు ధరించినా వాళ్ళ చుట్టూ కొంత మంచు, కొంత కాంతి, కొంత మధురిమ. మీరు మొదటి వాక్యం చూడండి, వాడు పట్టుదారాలు ఇచ్చి తీసుకున్నట్టు మనం పట్టుదారాలు ఇచ్చి పచ్చ నోట్లు తీసుకుని జీవితాన్ని ఇచ్చేసాం. అంటే ఈ మెటఫర్ లాగా భూమి ఆకాశాలు కలిస్తే తప్ప ఇది ఒక కవిత. వీధుల నిండా పచ్చని పూలవాన, గాలుల్లో తీపి కేరింత, ఆకుపచ్చని పరదా పక్కకు తెప్పించి గుమ్మం దగ్గర నిలబడ్డ వసంతం. కనీసం ఈ క్షణానికి ఇది వేరే ప్రపంచం. ఆకాశపు ఏ వెలుతురులోంచో ఎవరో నా మీద వర్షిస్తున్న స్వరాల్ని శబ్దంగా కూర్చుతున్నాను. ఈ మాటలకి ఆ కొసన అర్థాలు సంతరించడం మీ పని. కరెక్ట్. సముద్ర తీర గ్రామం చీరాలలో చూశాను. ఆరుబయట నేత పనివాళ్లు వస్త్రాలకు రంగులెద్దే పని. ఒకరు ఈ వైపు పడుగునేస్తుంటే మరొకరు ఆ వైపు పేక పేరుతున్నారు. తెల్లవారుతున్న ప్రతివేళ నాకు అనిపిస్తుంది, మానవులు దేవతలు కలిసి నిర్మిస్తే తప్ప ఈ రోజుకు ఒక రూపం రాదని, భూమి ఆకాశాలు కలిస్తే తప్ప లోకం సాకారం కాదని. లేతాకుపచ్చ నీడ కిందకి అప్పుడే కోకిల ప్రవేశించింది. కోలాహలం మొదలయ్యింది. అయినా నేనింకా చిగురించకుండా వసంతం వసంతం కాజాలదని అర్థమయ్యింది. బాగుంది, చాలా బాగుంది. మెటాఫర్స్ అనొచ్చా, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్క వ్యాసం రాయొచ్చు. ఎందుకో తెలుగులో ఈ పొయిటరీ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇంకా ఇవి నేను వేసి ఉదారంగా పంచిపెట్టి చివరికి ఇంకా కొన్ని పుస్తకాలు మిగిలితే పల్లవి వెంకటనారాయణకి ఇచ్చాను. వెంకటనారాయణ మీ దగ్గర ఉన్న బుక్ కొనుక్కుంటే ఈ పుస్తకం కూడా ఇచ్చేయండి వాళ్ళకి, నేను వాటిని ఇంట్లో పెట్టుకుని భావ్యం కాదని. ఎవరు నా ఈ పోయంని స్మరించిన వాళ్ళు కానీ వీటి గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు తెలుగులో. అవును, ఎందుకని తెలుగులో ఒక విమర్శ అన్నది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే పొగుడుతూ భయంకరంగా రాస్తారో ఆ కవిత చదివితే సగం అర్థం కాదు. దానిలో వాళ్ళు వాడిన మెటఫర్స్ కానీ ఏనికి ఒకటి కుదరదు. అక్కడ బల్లి ఉంది, ఇక్కడ నల్లి ఉంది అంటాడు. కనీసం నేను అంటుంటే కాస్త లయ ఉంది, అక్కడ అది కూడా ఉండదు. సో ఎందుకని మన విమర్శ ఇలా తయారైందంటారు?
అసలు విమర్శ అన్నది లేని పరిస్థితి వస్తుంది. ఇది అంటే విమర్శ లేదని అంటారు, ఇంత విమర్శ లేదని కూడా అడుగుతారు. చాలా సమస్య ఏమైందంటే మన దగ్గర సాహిత్య ప్రమాణాలు, ఒక వాక్యాన్ని సాహిత్యంగా మార్చే ప్రమాణాలు కొన్ని ఉన్నాయి, కొన్ని సంప్రదాయం ఉంది. దాన్ని మన వాళ్ళు అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువ, చేసిన దాని మీద రెస్పెక్ట్ లేదు మన వాళ్ళకి. లేదు, ఆధునిక పాశ్చాత్య విమర్శ ఉంది. ఇప్పుడు ఆశ్చర్యం ఏమేస్తుందంటే సార్, ఈ మధ్య ఇలియట్ రాసిన పుస్తకం యూజ్ ఆఫ్ పోయిట్రీ అండ్ యూజ్ ఆఫ్ క్రిటిసిజం అనే పుస్తకం చదువుతున్నాను. ఆయన అందులో ప్రాచీన ఇంగ్లీష్ కవులు, వాళ్ళకి ప్రాచీనం అంటే 16-17 శతాబ్దాల నుంచి, డ్రైడెను, మిల్టను, లేదంటే మిల్టన్ గురించి తక్కువ రాశాడు అనుకో, డ్రైడెను, ఇట్లాంటి కవుల గురించి ఆయన రాశాడు. ఆయన మన వాళ్ళు ఆధునిక కవిత్వం గురించి రాసే విమర్శకులు కవిత్వం గురించి రాయడం మొదలు పెట్టగానే ఎందుకు మన వాళ్ళు అన్నయ్య గురించి పెద్దల గురించి రాయడం మొదలు పెట్టరు? అది అనుకుంటారు ప్రాచీన తెలుగు సాహిత్యం అనుకుంటారు. కానీ ఏ కవిత్వం ప్రజలకి చేరువవుతుందని చూస్తే మూల సూత్రాలు అవే. పాశ్చాత్య సాహిత్య విమర్శ చదవండి, సాంప్రదాయ సాహిత్య విమర్శ చదవండి, ఏదైనా చదవండి, సూత్రాలు అవే. సూత్రాలు వేరే కావు. నేను చెప్పాను కదా, నేను చాలా రోజులు ఈ పాశ్చాత్య సాహిత్య విమర్శ చదువుతూ, ముఖ్యంగా రోమన్ జాకబ్సన్ ఉన్నాడు, ఈయన మెటఫర్ మెటానిమీ అని రాశాడు. ఏంటి మెటఫర్ మెటానిమీ అని చాలా చదివా. ఒకరోజు హఠాత్తుగా మెలకు వచ్చింది, ఇది మన వాళ్ళు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఇవే కదా అని. కొన్నిసార్లు చదివితే, వెనక్కి వెళ్ళి చదివితే, ఆ వామనుడు, ఈ మమ్మటుడు, వీళ్ళు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే చాలా మోడర్న్గా అనిపిస్తుంది. వాళ్ళు కావ్య దోషాలు ఏవి చెప్పారో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, వాళ్ళు కావ్య దోషాలని చెప్పిన తీసుకుని మన కవులు రాస్తున్న వాడిని పట్టుకునే వీర చెప్పాడు రా, హెచ్చరించాడు రా. మన వాళ్ళు ఏం చేశారంటే 20వ శతాబ్ద ప్రారంభంలో ఈ సాంప్రదాయక సాహిత్య విమర్శ, సాంప్రదాయక అలంకార శాస్త్రాలు ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి పనికిరావు అని తీర్మానించారు. అది పొరపాటు. ఎందుకంటే ఆధునిక జీవితం, ఇప్పుడు వస్తువు వేరు, వస్తువుని కవిత్వంగా మార్చే సూత్రాలు వేరు. వస్తువు మారవచ్చు, సోషల్ సెట్టింగ్ మారవచ్చు, కానీ వాక్యాన్ని కవిత్వంగా మార్చడమే దాంట్లో, లేదా మెటఫర్ ఖాయం చేయటంలో, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మోడర్న్ మెటఫర్స్ని మనం అనుకున్నవి ఏమున్నాయో ప్రాచీన కవుల్లో కూడా కనబడతాయి. ఉదాహరణకి తెనాలి రామకృష్ణుడు నిగమ శర్మ గురించి రాస్తూ వేదములు పోసిన గాదె అన్నాడు. వేదములు పోసిన గాదె ఏమిటి సార్? ఎంత ఎక్స్ట్రాడినరీ, ఎంత అల్ట్రా మోడర్న్ మెటఫర్ అది. వేదాలు పోసిన గాది, వేదం ఏమిటి, గాది ఏమిటి? బియ్యం ధాన్యం పోసుకుంటారు గాదిలో. వేదములు పోసిన గాదే, అది మామూలు మెటఫర్ కాదు అది. లేదు, ఆ పద సంయోజన, ఆయన అలసాని పెద్దన శుకతుండ కాంతి అంటాడు. ఆ శుకతుండ కాంతి అనే ఆ పద సంయోజనలోనే పోయిటరీ ఉంది. చిలకముక్కురంగా అనొచ్చు. ఆ శుకతుండ కాంతి అనేటప్పటికి ఆ పదాలు కలపడంలో అదొక అద్భుతమైన సౌందర్యం అందులో ఆవిష్కరణ అవుతుంది. అండ్ వాళ్ళ మెటఫర్స్ మామూలు మెటఫర్స్ కావవి. ఆయన ఏమంటాడంటే, నన్నచోడుడు కావ్యంలో ఉన్న సారాన్ని పక్కన పెట్టి ఊరికే విమర్శించే విమర్శకుల గురించి అంటాడు, వీళ్ళు ఎలాగంటే చెరుకు రసాన్ని వదిలిపెట్టి పిప్పి మీద వాలుతున్న ఈగల్లాగా ఉన్నారు అంటాడు. ఆ చెరుకు రసాన్ని వదిలిపెట్టి పిప్పి పట్టుకున్న ఈగలు అన్నది ఉంది కదా, ఆ మెటఫర్ మీరు ట్రాన్స్లేట్ చేయండి, ఏ భాషలోకి వెళ్ళిపోగలుగుతుంది. నిలువుగా రాసే భాషలు, ఎడమ నుంచి కుడికి రాసే భాషలు, కుడి ఏ భాషలోనా ఆ మెటఫర్ ఇట్ కెన్ జస్ట్ గో స్ట్రైట్ అవే. ఇప్పటికి కూడా వర్తిస్తుంది. బెన్నెహర్ సినిమాలో ఎర్రకారుని చూసేవాడు, చూసా. అసలు నాకు మనుచరిత్ర చదువుతుంటే, నేను మనుచరిత్ర చిన్నప్పుడు చదవలేదు, మొన్న చదివాను. ఆల్మోస్ట్ నా 56-57 ఏళ్ళ వయసులో మొత్తం మనుచరిత్ర కూర్చొని చదివాను. నేను ఎర్రగుంట్ల వెళ్ళాను రోజు, కడప జిల్లాలో ఏదో నా టూరింగ్లో వెళ్ళినప్పుడు ఎర్రగుంట్ల కూడల్లో చిన్న విగ్రహం ఉంది, పెద్దన విగ్రహం ఉంటే బాధ కలిగి సంతోషం కదా. బాధ ఎందుకు కలిగింది? అయ్యో, ఈ పెద్దగా మనం ఇచ్చే గౌరవం మీద 4 రోడ్ల కూడల్లో ఇంత పెట్టాం. సంతోషం ఎందుకంటే కనీసం అదంతా ఒక సిమెంట్ మెట్రోపాలిటన్ లాగా తయారవుతుంది. అయినా పెద్దన ఒకడు ఉన్నాడు, కవి ఉన్నాడు, గుర్తు పెట్టుకుని, కనీసం నెల్లూరులో తిక్కరగా ఆస్థానం కూడా లేదు. ఎర్రగుంట్ల లాంటి ఊళ్ళో పెద్దలకి ఇంత చోటు పెట్టారు కదా. తిరిగి వచ్చిన తర్వాత నేను ముందు అసలు మనుచరిత్ర మొత్తం చదువుదామని కూర్చుని చదివాను.
ఎంత ఎంత అల్ట్రా మోడర్న్గా ఉంది ఆ పోయము, ఎట్లాంటి ప్రతీకలు అవి. ఆయన అంటాడు, ఒక పాడుపడ్డటువంటి శిథిల భవనం మీద పైన ఒక బల్లి గుడ్లు పెట్టినట్టుగా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి అంటాడు. ఇది ఈ పోయం సార్, దీన్ని మనం ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేసినా, ఇది ఎవరో ఈ మధ్య నోబెల్ ప్రైజ్ వచ్చిన కవి రాశాడు పోయి కవిత అనుకుంటారు. ఇక అంత అల్ట్రా. అసలు ఇప్పుడు నారాయణ బాబు కూడా రాశాడు, గగనమ్మున తారలు తెల్లని మసూచ కుండలోని. వెరీ వెరీ గ్రాటెస్క్ అండ్ వెరీ రిపల్సివ్ మెటఫర్ అది. ఇది ఎట్లా ఉంది? ఒక బల్లి గోడ మీద, మేడ మీద, శిథిల భవనం మీద పెట్టినటువంటి గుడ్లాగా నక్షత్రాలు ఉన్నాయి. అది మెటఫర్, అది ఎక్స్ట్రాడనరీ మెటఫర్ అది. అంచేది ఏంటి, కవిత్వాన్ని, భావాన్ని, అభివ్యక్తి. ఇప్పుడు శ్రీశ్రీ ఏం చేశాడంటే ఓ డిసెప్టివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ప్రాచీన కవిత్వం ఎందుకు చదవాలంటే కవిత్వం ఎలా రాయకూడదో తెలియడానికి చదవాలి. చాలా డిసెప్టివ్ స్టేట్మెంట్. ఆయన ఏ ఉద్దేశం, రెండు రకాలుగా అన్నమాట. కవిత్వం ఎలా రాయకూడదో తెలియాలి అంటే, కవిత్వం ఎలా రాయాలో తెలియటం కోసం ప్రాచీన కవిత్వం చదవాలి అని చెప్పడం అది. కానీ మొదటిసారి విన్నవాడికి ఏమనిపిస్తుంది, ఓ కవిత్వం ఎలా రాయకూడదో తెలియాలంటే ప్రాచీన కవిత్వం కాదు కదా. అది ప్రాచీన కవిత్వం ఇంటర్నెట్ లేని రోజుల్లో, పుస్తకాలు లేని రోజుల్లో, గ్రంథాలయాలు లేని రోజుల్లో మనుషులు వాళ్ళ నాలుకల మీద, హృదయాల మీద, కంఠంలోనూ పెట్టుకుని కాపాడిన పద్యాలు అవి. ఎట్లా రక్షించారు వాటిని? అసలు ప్రాచీనత లేకపోతే అరిస్తే వాద్యం, స్మరిస్తే పద్యం, మనల వేదిక ముందు అసలు నైవేద్యం అనగలిగేవాడే కాదు ఆయన. అసలు మనమే లేము ఫండమెంటల్గా. ఎట్లా నిలబడింది? దాంట్లో ఆ పొయిటిక్ క్వాలిటీ లేకపోతే. ఒకసారి మా మాస్టర్ని అడిగాను, సింహాసన ద్వాత్రింశిక అనే పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ పుస్తకాలు విలువైన కావ్యాలని అడిగితే అన్నారన్నా, ఒకటి గుర్తు పెట్టుకో, ఏది మిగిలిందో అదంతా విలువైందే. అంటే దాంట్లో ఎంతో కొంత వాల్యూ లేకపోతే సమాజం దాన్ని కాపాడుకునేది కాదు. కాబట్టి మనం అధ్యయనం చేయాలి కదా. ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా మహాకవులు చదువుతున్నప్పుడు, ఏమిటి మహాకవుల్లో వీళ్ళని, మహాకవులు చేసిన లక్షణాలు ఏమిటి, ఎందుకు వీళ్ళు నిలబడ్డారు అని చూస్తే, వాళ్ళు ఏ సూత్రాలు పాటించారో భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అవే సూత్రాలు. ఇంకోటి ఏంటంటే, కవిత రాస్తున్నప్పుడు పాఠకుని ఉద్దేశించి రాస్తుండవు ఒకటి, కానీ ప్రతి కవి కూడా దాన్ని మన వాళ్ళు పోస్ట్ మోడర్న్ డిస్కోర్స్లో సింక్రానిక్, డయాక్రానిక్ అని 2 పదాలు వాడారు. సింక్రానిక్ అంటే ఈ మూమెంట్, ఈ క్షణం. నేను మీకు కవిత వినిపిస్తున్నాను, చెనివేరభద్రుడు మురళీకృష్ణ గారి కవిత వినిపిస్తున్నాడు. డయాక్రానిక్ అంటే ఏంటంటే, నేను వినిపిస్తున్న కవితలో నా 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం తాలూకు సంప్రదాయం అంతా కూడా ఉంది. అది రివర్బెరేట్ అవుతుంది నా కవితలో. అవ్వాలి. ఎంత బలంగా అయితే అంత బలంగా నిలబడతాను. నా పూర్వ మహాకవులందరికీ నేను వారసుడు కాగలగాల పోయంలో. నా పోయం వినగానే, ముఖ్యంగా చైనీస్ పోయిటరీ చదువుతూ ఉంటే, పర్షియన్ పోయిటరీ చదువుతూ ఉంటే, చైనీస్ పోయిటరీ మరి ముఖ్యంగా, వాడు పోయం రాశాడంటే వాడు ఏకకాలంలో అది దాన్ని ఎంత అన్రావెల్ చేయాలి అంత పండితుడు అన్నమాట. ఓ ఈ వాక్యం ఇలియట్ ఇంగ్లీష్లో ఆయన ఒక పోయం రాశాడనంటే కనీసం ఒక 20-30 మంది మహాకవుల్ని ఆ పోయం గుర్తు చేస్తుంది. ఎల్యూజివ్ అంటాం, అంటే అది గుర్తుకు తీసుకొస్తుంది అనమాట. గుర్తుకు తీసుకురావడం మంచిదా చెడ్డదా, ఇందులో పాండిత్య ప్రకర్ష చూపించావు అనవచ్చు. కాదు, పాండిత్య ప్రకర్ష కాదు అది. నేను నా తాలూకు పూర్వకవులందరి అనుభవాన్ని క్రిస్టలైజ్ చేసుకుని ఇప్పటి భాషలో, ఇప్పటి సెట్టింగ్ తగ్గట్టుగా నేను దాన్ని కొనసాగిస్తున్నాను సుమా అని చెప్పడం. అది నెక్స్ట్ తరానికి హ్యాండ్ ఓవర్ చేయడం. అది నా దీపాన్ని నేను వెలిగించి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు. కాబట్టి ఇవి తెలియాలి అంటే మనం ఖచ్చితంగా మనం చదివి తీరాలన్నమాట. కానీ మరి ప్రాచీన సాహిత్య విమర్శ గురించి అడిగారు. ఏమైంది, సమస్య ఏమైందంటే, ఈ సూత్రాలని ఎప్పుడు పక్కన పెట్టేశారో ఇక మీకు ఏం మిగిలింది? పోనీ ప్రాచీన సాహిత్యాన్ని పక్కన పెట్టే, ట్రెడిషన్తో బ్రేక్ అయ్యావు నువ్వు. ఎప్పుడు ఏం చేయాలి? ఆధునిక కవిత్వం చదువు. మనం పాశ్చాత్య దేశాల నుంచి కదా ఆధునికత నేర్చుకున్నాం. ఆ కవిత్వం చదువు, ఆ కవిత్వంతోనే పోల్చాలి. మన విమర్శకులకి తొలితరం 20వ శతాబ్దం తొలితరం కవులకి, విమర్శకులకి ఎక్కువ ఇంగ్లీష్ సాహిత్యంతో పరిచయం ఉంది. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరికి ఫ్రెంచ్ కవిత్వం, జర్మన్ కవిత్వం ఒకళ్ళిద్దరు కవులు తెలిసి ఉండొచ్చు. స్పానిష్ కవిత్వం అంటే నెరూడా యాక్చువల్ స్పెయిన్ కాదు, ఆయన దక్షిణ అమెరికాకు చెందినవాడు. మహనీయులైన స్పానిష్ కవులు మన వాళ్ళు ఎవరు చదివింది లేదు. ఇటాలియన్ కవులు చదివిన వాళ్ళు లేరు. ఎవరో వడలి మందేశ్వరరావు గారు తప్ప డాంటే గురించి మాట్లాడిన వాడు లేడు. ఎవరో మోహన్ ప్రసాద్ ప్రస్తావిస్తాడు డాంటే అని, చదివాడో లేదో మనకు తెలియదు.
నువ్వు ఆధునిక పాశ్చాత్య కవిత్వం చదవలేదు, లేదు నీకు ప్రాచీన తెలుగు కవిత్వం చదవలేదు, సంస్కృత కవిత్వం తెలియదు, భారతీయ కవిత్వాలు పరిచయం లేదు నీకు, సినిమా పాటలు తెలుసు. నీకు పక్కన తమిళ కవిత్వం సుబ్రహ్మణ్య భారతం చదవలేదు నువ్వు, కన్నడ కవిత్వంలో ఏం జరిగిందో తెలియదు నీకు, అక్కడ నవోదయ ఉద్యమం అంటే తెలియదు నీకు, బండాయి మూమెంట్ అంటే తెలియదు నీకు, కేరళలో కుమారనాశానం గురించి తెలియదు నీకు, బెంగాలీలో జీవనానంద దాస్ గురించి వినలేదు. కాబట్టి నీకు ఏం మిగిలింది సాహిత్యం గురించి మాట్లాడడానికి? సిద్ధాంతం మిగిలింది. అది మీరు గమనించండి. సో మన వాళ్ళు ఆ సిద్ధాంతం కూడా ఏమిటంటే అది కూడా అరకొరగా చదువు సిద్ధాంతం. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్సిజం ఉందనుకోండి. ఆశ్చర్యం ఏమిటంటే రాదుగా వాళ్ళు కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ లిటరేచర్ని విరివిగా అందుబాటులోకి తెచ్చిన రోజుల్లో వాళ్ళు మార్క్స్ ఎంగెల్స్ ఆన్ లిటరేచర్ అని, లెనిన్ ఆన్ లిటరేచర్ 2 పుస్తకాలు తీసుకొచ్చారు. నాకు తెలిసి ఆ పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరకవు, వాటి గురించి ఎవరు రాసిన వాళ్ళు లేరు. మార్క్స్ ఆయన చాలా గాఢంగా అభిమానించిన కవులు ఎవరంటే గ్రీకు నాటకకర్తలు, షేక్స్పియరు. లెనిన్ చాలా గాఢంగా అభిమానించిన రచయిత ఎవరంటే టాల్స్టాయ్. అంటే ఏంటి, నా భావాలకి నా రాజకీయ సామాజిక సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉన్నప్పటికీ దానిలో సాహిత్య విలువ ఉంటే నేను దాన్ని ఆరాధిస్తాను అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే నా భావాలకి విరుద్ధంగా అనిపించినట్లయితే నేను అది రచయితగానే గుర్తించను, బ్లాక్ చేస్తాను. నేను రచయితగా గుర్తించను, అతన్ని నాకు సంబంధం లేదనుకుంటాను నేను. కాదు కదా. సాహిత్యం ఏం చేస్తుందంటే ఏకకాలంలో ప్రతి కవి కూడా తన కాలపు సోషల్ మిలియూని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉన్నప్పటికీ దాన్ని దాటతాడు. దాటినందువల్ల మాత్రమే కవి అవుతాడు అతను. దాన్ని రిప్రజెంట్ చేసిన వాడు బాగా అవుతాడు. విల్ ఓన్లీ బి ఎ ప్రొపగాండిస్ట్. దాన్ని ఎవరు దాటుతారో ఆ సామాజిక యుగధర్మాన్ని దాటి యుగాలకు అతీతమైన మానత్వాన్ని కూడా చెప్పకపోతే, అది తన ప్రధాన సందేశంగా చెప్పకపోతే అతను మన మహాకవి అనలేము. అది తెలుసుకోవాలి కదా. ఎక్కడి తన కాలం నాటి కాలదేశాలని చిత్రిస్తూనే ఎక్కడ వాటిని దాటాడు అని తెలియాలి కదా. నేను అందులో ఇప్పుడు ఆయన ఈ ఒక అతను రసూల్ గాంజిటో అని ఒక సోవియట్ పోయెట్ అతను. ఆయన పోయిటరీ కూడా సోవియట్ రష్యా ఉన్న రోజుల్లో మనకి చాలా చీప్గా మనకి పుస్తకాలు అందుబాటులో ఉండేవి. మళ్ళా దొరకలేదు ఆ పుస్తకం నాకు. ఆయన ఏం చేశాడంటే ఒక పోయం రాశాడు సార్. మీకు పోయం వినిపిస్తాను నేను మీకు. ఒకరోజు ఆయన జపాన్ వెళ్ళాడు. జపాన్ వెళ్తే జపాన్లో పిల్లలు ఆటం బాంబ్ తర్వాత ఆ పిల్లలు ఎవరైనా సిక్ అయితే ఆటం బాంబ్ తర్వాత పిల్లలు సర్వైవ్ అయినా వాళ్ళకి లుకేమియానో ఏదో రకరకాల వ్యాధులు వచ్చాయి. అటువంటి పిల్లలు ఎవరైనా సరే 1000 కొంగలు బొమ్మలు తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ కోలుకుంటారని జపాన్లో నమ్మకం ఉంటుంది. ఇతను జపాన్ వెళ్ళినప్పుడు అట్లా ఒక అమ్మాయి కొంగల బొమ్మలు తయారు చేసిన అమ్మాయి చూశాడు. సోవియట్ రైటర్, ఐ థింక్ అతను కిర్గిజిస్తాన్ రైటర్ అనుకుంటా, అతను దాగెస్తాన్ కవి. ఈయన అక్కడికి వెళ్ళి జపాన్ చూసి ఆయన తిరిగి వచ్చి ఒక పోయం రాశాడు, కొంగలు అని రాశాడు ఆయన. సోవియట్ రష్యా కవి, నేను చెప్పదలుచుకుంది అది. సోవియట్ రష్యా కవి మన లెక్క ప్రకారం దేని గురించి రాయాలి? మన వాళ్ళు ఏదో రాయాలి. మన వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏదో ఇది మాత్రం రాయకూడదు. ఆయన రాసిన కవి చూడండి. ఈ పోయం నేను చాలా అసలు ఇది చతురస్ర గతిలో శ్రీశ్రీ శైశవగీతి ఇట్లాంటి పోయమ్స్ ఉన్నాయి కదా, ఆ రకమైన ఛందస్సులో శైశవగీతిలో ఉంది కదా, ఏమిటది, పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఆ చతురస్ర గతి అనమాట. ముత్యాల స్వరం ఛందస్సు కాదది. 4 మాత్రలతో నడుస్తుంది. 4 గడచిన రోజుల నడిచిన పోరున వీరులెందరో ఏమైనారో లేవు సమాధులు నిత్య యవ్వనులు ఓహో వారే నింగిన కొంగలు యుద్ధము వదిలిన రుద్ధబాష్పముల క్రేంకారమ్ముల ఖగగీతమ్ములు నిలుతుము మనమెట నిశ్చేష్టులమై విషాద మానస విలోకనముతో దినాంత సంధ్యా దిగంతరేఖన తుహిన మార్గమున తరలుట చూచితి బారులు బలాకగణములు కథన రంగమున కవాతు మాదిరి
గగన వీధులను క్రమము తప్పకను ఎగిరే పక్షుల బిగ్గర గొంతుక మాతృభాషలో మనవారెవరో పిలిచిన రీతిన వినబడలేదా? మన కవిత్వాన్ని ఇటువంటి కేకలే అనిచేస్తున్నాయి. మళ్ళా చదువుతా. గడచిన రోజుల నడచిన పోరున వీరులెందరో ఏమైనారో, లేవు సమాతులు నిత్య యవ్వనులు, ఓహో వారే నింగిన కొంగలు. యుద్ధము వదిలిన రుద్ధబాష్పముల క్రేంకారమ్ముల ఖగగీతమ్ములు, నిలుతుము మనమెట నిశ్చేష్టులమై విషాద మానస విలోకనముతో. దినాంత సంధ్యా దిగంతరేఖన తుహిన మార్గమున తరలుట చూచితి, బారులు బారులు బలాకగణములు కథన రంగమున కవాతు మాదిరి. గగన వీధులను క్రమము తప్పకను ఎగిరే పక్షుల బిగ్గర గొంతుక మాతృభాషలో మనవారెవరో పిలిచిన రీతిన వినబడలేదా? విహాయసమ్మున మహాయశస్కులు ప్రాణహితైషులు పూర్వబాంధవులు వియత్తలమ్మున వదిలిన జాగా రేపటి దినమున నాకే కాదా? భవిష్య దినమున తుషార పదమున రెక్కలు చాపిన కొక్కెర గుంపుల నేనొక్కడనై ఇలాతలమ్మున మిగిలిన మిత్రుల తలవకపోరా. ఆకాశంలో తిరుగుతున్న కొంగలు చూస్తే ఆయనకి పూర్వకాలపు కవులు కొంగలుగా మారారు. వాళ్ళు ఆ మధ్యలో కొంత చోటు వదిలిపెట్టారు, అది రేపు పొద్దున్న నా కోసమే కదా అక్కడ వదిలిపెట్టారు అంటున్నాడు అన్నమాట. ఇది ఈరోజు దాగస్తాన్లో మోస్ట్ పాపులర్. పోయి మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఎన్నో వీడియోస్ కనపడతాయి. ఒక్కళ్ళు కాదు, ఎంతో మంది పాడి దాన్ని. అంటే ఏంటి, ఇది సిద్ధాంతాన్ని దాటి ఒక అదే తన దేశం వాడు కాదు, ఎక్కడో వెళ్ళి ఒక బాలిక, ఒక ఆటం బాంబు తాలూకు రిజల్ట్ అది. నా దృష్టిలో 1942లో స్టాలిన్గ్రాడ్ అట్ వార్ అని ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీ రాసినటువంటి గర్జించు రష్యా కవిత కన్నా కాలదోషం పట్టింది. కానీ ఎందుకు కాలదోషం పట్టిందంటే, ఆ గర్జించు రష్యా 1942లో స్టాలిన్గ్రాడ్లో నాజీ సేనలు నిలువరించిన సోవియట్ సేనలు ఆ తర్వాత పోలెండ్లోకి తూర్పు యూరప్ దేశాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎంత అత్యాచారాలు ఎన్ని అకృత్యాలు చేశారో చదివిన తర్వాత ఆ రష్యా నన్ను స్ఫూర్తి కలిగించడం మానేసింది. ఈరోజు రిడిక్యులస్గా ఉంటుంది ఆ పోయం చదువుతుంటే నాకు. ఆ రోజు కవి చాలా స్పందించాడు, కానీ వీళ్ళు కూడా సైనికులేరా, వీళ్ళు మహత్తర కార్మిక కర్షక సామ్రాజ్యానికి చెందినంత మాత్రాన వీళ్ళు మానవులుగా ప్రవర్తించలేదు. మీకు తెలిసిన తూర్పు యూరప్ దేశాలు అడుగుపెట్టిన తర్వాత రష్యన్ సేనలు సోవియట్ సేనలు బలవంతంగా ఆడవాళ్ళని పట్టుకుని వాళ్ళని చెరిచి వాళ్ళ కనీసం ఒక్క ప్రతి స్త్రీకి ఒకడైనా సోవియట్ రక్తం ఉన్న పిల్లవాడు పుట్టాలి అని చేశారు వాళ్ళు. ఎట్లాగా ది హోల్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ వాడు అట్లాగా ఊహించండి సార్. అది ఎప్పుడో ఏదో అత్యంత అనాగరిక కాలాల్లో జాతులు ప్రవర్తించే పద్ధతి అది. అట్లా ప్రవర్తించారు వాళ్ళు. కాబట్టి ఈరోజు నేను గర్జించు రష్యా కవిత చదివి నాకు ఒళ్ళు ఉప్పొంగదు, రిడిక్యులస్గా అనిపిస్తుంది. అరే కవి కన్న కళ ఎటువంటిది, జరిగింది ఏమిటి. కానీ ఈ కవిత కాలదోషం పట్టదు, 1000 ఏళ్ళనే కవిత కాలదోషం పట్టదు. ఎందుకంటే ఈయన మానవుడిగా స్పందించాడు. పైగా దీనిలో ఒక కంటిన్యూటీ ఉంది, ఆ కవుల కొంగులతో తాను చేరాలి ఉంది. తర్వాత ఏమిటంటే ఆయన యుద్ధము వదిలిన రుద్ధబాష్పముల క్రేంకారమ్ముల ఖగగీతమ్ములు నిలుతుము మనమిట నిశ్చేష్టులమై విషాద మానస విలోకనంతో. యుద్ధాన్ని చూసి గర్వించట్లేదు ఈయన. ఏదో రాశాడు కదా, లే 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 రష్యా, రా 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 రష్యా అని రాశాడు కదా, అట్లా లేదు ఇక్కడ. ఎందుకంటే తెలుసు ఇంకేం జరుగుతుందో. ఈయన ఆటం బాంబు తర్వాత ప్రపంచాన్ని చూసి రాశాడు కవిత. అందువల్ల ఒక మన విమర్శకుడు ఏమిటంటే, నీకు సాహిత్య మూల్యాలు, ప్రాచీన ప్రపంచ మూల్యాలను తిరస్కరిస్తే కనీసం ఆధునిక ప్రపంచపు మూల్యాలను చూసి పరిగణించి దేనివల్ల వీళ్ళు మహాకవులు అయ్యారు, ఎందువల్ల వీళ్ళ కవిత్వం ప్రచారంలోకి వచ్చిన స్టడీ చేస్తే నువ్వు చెప్పగలుగుతావు. లేకపోతే నీ దగ్గర ఏముంటుంది, సోషియాలజీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కొద్ది గొప్ప వార్తాపత్రికలో ఉన్నట్టు సమాచారం ఉంటుంది అనమాట. అది అందువల్ల సాహిత్య విమర్శ లేదండల్లో సమస్య ఏమిటంటే ఆ సమగ్ర దృష్టి కలిగినటువంటి విమర్శకుడు లేకపోవడం కారణం. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఒకసారి మళ్ళీ మన కవిత్వాన్ని, మన కవులు అసలు తమ రాసినది కవిత్వమేనా అని ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కవిత్వానికి తగ్గట్టు విమర్శ ఉంటుందా, విమర్శకు తగ్గట్టు కవిత్వం ఉంటుందా? యథార్థానికి ఆయన ఇలియట్ ఏం రాస్తున్నాడంటే, విమర్శ కవిత్వంలో విమర్శ వస్తుంది,
కవిత్వాన్ని ముందు కవిత్వం తర్వాత విమర్శకులు వస్తారు. ఏ భాషలో ఇప్పుడు సంగం పోయిటలో కూడా ముందు సంగం కవిత్వం వచ్చి తర్వాత తొలకాప్యం వచ్చింది. మన దగ్గర కూడా అలంకారికులు, సంస్కృత కవిత్వం మేజర్ పోయిట్స్ అయిపోయిన తర్వాతనే అలంకారికులు పుట్టుకొచ్చారు. కానీ సంస్కృత అలంకారికులు వచ్చిన తర్వాత వాళ్ళు దేశ భాషల్లో కవులకు దారి చూపించారు. తెలుగు, కన్నడ తక్కిన భాషల్లో మీరు చూడండి 10th century తర్వాతనే కదా ఈ భాషలో కావ్యాలు వచ్చాయి. ఈ కావ్యాలకి అలంకారికులు పెట్టిన సూత్రాలు వాళ్ళకి ఉపకరించాయి. అంటే ఏంటి, ఒక మహత్తర కావ్య సంప్రదాయాన్ని అర్థం చేసుకునే క్రమంలో విమర్శకులను సూత్రాలు ఏర్పాటు చేసుకున్నాక మరికొన్ని మహత్తర కావ్య సంప్రదాయాలకు దారి చూపించాయి. అలాగే విమర్శ ఏం చేస్తుందంటే ముందు అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తుంది, సూత్రీకరణలు చేస్తుంది, దాని నుంచి తదనంతర సాహిత్యానికి దారి చూపిస్తుంది. సో ముందు నువ్వు చదివితే కదా అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే కదా. విమర్శ అంటే కేవలం పొగట్టమో తిట్టడమో కాదు, విశ్లేషించి దానిలో మంచి చెప్పి నెక్స్ట్ జనరేషన్కి దారి చూపించి సూత్రాలు పట్టుకోవాలి. సో కవులకి తరాలకి మధ్య విమర్శకుడు వారధి వారధవుతాడు. అది లేదు కాబట్టి మన దగ్గర కవిత్వం అనేది విమర్శకుడు కొత్త కాలం సృష్టిస్తాడు, కొత్త దారి చూపిస్తాడు. విమర్శకుడు ఏం చేస్తాడంటే అసలు ఒకటి ఏంటంటే సార్, ఒక పొయిటరీలో ఉన్నటువంటి రహస్యాలు వెల్లడి అయిపోయిన తర్వాత, విమర్శకుడు వెల్లడి చేసిన తర్వాత అక్కడతో పొయిటరీ ఆగిపోతుంది. ఎందుకంటే ఈ పొయిటరీలో ఆ మిస్టిక్ క్వాలిటీ ఉండాలి కదా, ఆ రహస్యం ఉండాలి కదా. అందుకని ఏమంటారంటే ఏదైనా ఆర్ట్లో సూత్రాలు తెలిసిపోయిన తర్వాత ఆర్ట్ స్టాండ్స్ల పాయింట్కి వచ్చేస్తుంది. కాబట్టి ఒక విమర్శ వచ్చిన తర్వాత అక్కడితో ఆ సంప్రదాయం ముగింపుకు వస్తుంది. ఈ విమర్శ చదివిన తర్వాత కొత్త సంప్రదాయం రావాలి, కొత్త సంప్రదాయం రూపొందించుకోవాలి. మన దగ్గర ఏమైందంటే మన సంప్రదాయాలు, మన ఉద్యమాలు ప్రధానంగా సాహిత్యంలోంచి రాలేదు, సాహిత్యేతర రంగాల్లోంచి వచ్చాయి. నేను దాన్ని తక్కువ చేయట్లేదు, విలువైనవే కావచ్చు. కానీ వాటిని వాళ్ళు నా కవిత్వం వేరే భాషలోకి వెళ్ళట్లేదు ఏమిటి, నా కవిత్వం చదివి ఎందుకు ప్రజలు నా ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోలేదు నువ్వు వాటిని. ఏమి చేస్తే ప్రజలు నా కవిత్వాన్ని చదువుతారు, ఏమి చేస్తే నేను కనెక్ట్ కాగలుగుతాను, ఏమి చేస్తే నేను సమాజం మొత్తాన్ని ఇన్స్పైర్ చేయగలుగుతాను ఆలోచించలేదు. ఆ రహస్యాలు ఉంటాయి కదా, తెలియాలి కదా. ఇప్పుడు ఒక వేటగాడు ఉన్నాడండి సార్, వాడు వేటకెళ్ళాలనుకున్నాడు. వాడు ఏం చేస్తాడు సార్, బాణం ముడుకు దాన్ని సానబెట్టుకుంటాడు. ఫండమెంటల్ కదా, నీ టూల్ను సానబెట్టుకోవాలి కదా. టూల్ను సానబెట్టుకో అని చెప్పగా నువ్వు ఫార్మలిస్ట్ అంటాడు మనవాడు, నువ్వు రూపవాది అంటాడు. రూపవాది ఏమిట్రా, నీ బాణములకు సూదిగా ఉంటేనే కదా నీ వేట ఫలిస్తుంది. నువ్వు ఒక బండ బారిపోయిన బాణంతో నువ్వు దేని వేటాడలేవు నువ్వు. అది రూపవాదం కాదు, అది యథార్థానికి. ఇవన్నీ అరకొరగా చదువుకుని, అరకొరగా అనువాదం చేసుకుని, అరకొరగా చర్చించుకోవడం వల్ల ఈ రకమైన భావాలు ఏర్పడతాయి అన్నమాట. ఈ పుస్తకంలో బాగా ఆకర్షించింది ఈ ప్రాచీన పూల సుగంధం. ఒక్కసారి కవిత చదివి దాని నేపథ్యం చెప్తారా? చాలా అద్భుతంగా అనిపించింది. దాని గురించి మీరు రాసిన ఇంట్రడక్షన్ చదువుతున్నా, ఆ కవిత చదువుతున్నా, ఇటువంటి కవితలు నిజానికి మనం మిస్ అవుతున్నాం మన సాహిత్యంలో, ఆధునిక కవితా ప్రపంచంలో. ఇది సార్ యాక్చువల్ ఇవి నేను ఒక 10 ఏళ్ల పాటు ఫేస్బుక్లో రాసిన వ్యాసాలు ఇవి. కవిత్వం నాకు ఈ వ్యాసాలు మళ్ళా నేను కూర్చుని ఇట్లా సంకలనం చేస్తున్నప్పుడు ఈ తేదీలు చూస్తే ఆ రోజు నేను నా జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, చికాకులు, వీటికి ఏం సంబంధం లేదనమాట. అవి రాసిన మనిషి నా జీవితం జీవించాడు. ఎందుకంటే ఇది నాకు ఒక అపురూపమైన, ఒక ప్రెషస్ జీవితాన్ని, ఒక లోకాన్ని నాకు ఇచ్చింది. ఇది ఈ వ్యాసాల్లో ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా గొప్ప కావ్యాలు, గొప్ప కవులు వాళ్ళు వెతుక్కుంటూ చదివాను. ఏదో నా చేతిలోకి వచ్చిన ఒక వెతుక్కుంటూ చదివాను. ఈయన ప్రాచీన జపనీస్ కవిత్వం మన్యోషు అనే సంకలనంతో మొదలైంది. మన్యోషు అంటే 10,000 పత్రాలను అర్థం. ఆ మన్యోషునే వాళ్ళ గ్రౌండ్ టెక్స్ట్. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు కవితలు రాస్తున్న వాళ్ళు కూడా మన్యోషు గురించి మాట్లాడతారు. మన్యోషుని దాటి ఒక అడుగు ముందుకెళ్ళరు వాళ్ళు. అయితే ఆ తర్వాత ఏమైందంటే మన్యోషు తర్వాత మళ్ళా కొంతకాలానికి కొకిన్ వకాషో ఒక సంకలనం తీసుకొచ్చారు. కీనో సురైకి అనే ఆయనతో ఆ సంకలనం చేశాడు అన్నమాట. రాజు చెప్తే ఆయన సంకలనం చేసి ముందు మాట రాశాడు. ఆ ముందు మాట చాలా ప్రశస్తమైన ముందు మాట. అది జపనీస్ పొయిటిక్ ఈస్థెటిక్స్కి, జపనీయ కావ్యాలంకార సంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్ ముందు మాట. అందులో ఆయన ఏం రాశాడంటే
నేను ఇందులో కొన్ని పేరాలు కూడా నేను ట్రాన్స్లేట్ చేశాను. ఉదాహరణగా ఇందులో అంటున్నాడు, సుమారు 20 సంపుటాల్లో 1000కి పైగా కవితలు మేము సంకలితం చేశాం. వీటికి కొకిన్షు ఒక అంటే జపాన్ కవితలు పాతవి కొత్తవి అని పేరు పెట్టాం. ఈ కవితల ఇతివృత్తాలు బహువిధాలు. తొలి వసంతకాలంలో ఏరుకున్న పూలు, వేసవికాలపు కోకిలపాట, హేమంతకాలపు ఫలసేకరణ, శీతాకాలపు మంచురాలుతుండే దృశ్యం, కొంగలు తాబేళ్లు, వేసవి వనమూలికల మీద వారే గోరింకలు, ప్రణయ సంకేతాలు, యాత్రికులు ప్రార్థన చేసే పర్వత ప్రాంత దేవాలయాలు, ఇక 4 ఋతువులకి చెందని మరెన్నో సన్నివేశాలు, ఇవన్నీ కవితా వస్తువులే. ఇక ముందు మాట ముగిస్తూ అతడు రాసిన మాటలు చూడండి. ఇక చివరగా ఈ సంకలనంలో మా శైలి గురించి, అది వసంత ఋతుపుష్ప సుగంధం లాంటిది, చూస్తుండగానే చెరిగిపోతుందని మాకు తెలుసు. శరత్కాలపు రాత్రిలాగా అది సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుందని మేము చెప్పుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండని మాకు తెలుసు. ఈ కవిత్వంలో సారం మేము మరీ గర్వించదగ్గది కాదని కూడా మాకు తెలుసు. కానీ ఒక మేఘంలాగా కదలాడిపోతాము, లేదా నిశ్చలంగా నిలుస్తాము, మూలిగే ఒక జింకపిల్లలాగా నిలబడతాము, పడిపోతాము మాకు తెలియదు. కానీ ఇటువంటి మహత్తరమైన బాధ్యత రాజకుటుంబం మాకు అప్పగించిన కాలంలో మేము పుట్టినందుకు మేము అపారంగా సంతోషిస్తున్నాం. మన ఆదికవి హితోమారో, వాళ్ళ జపనీయ ఆదికవి హితోమారో, మన ఆదికవి హితోమారో గతించాడు. కానీ కవిత్వం ఆగిపోయిందా? కాలానుగుణంగా ఎన్నో మారుతున్నాయి, సుఖదుఖాలు వస్తున్నాయి పోతున్నాయి. అలాగని ఈ కవితల్ని భద్రపరుచుకోవాల్సిన అవసరం లేదా? తీగల్లాంటి కొమ్మలతో వెల్లోలు చిగురుస్తూనే ఉంటాయి, సూదుల్లాంటి కొమ్మలతో పైన చెట్లు వర్ధిల్లుతూనే ఉంటాయి, విస్తారమైన మైదానాల మీద నుడితీగలు చాపుతూ లతలు అల్లుకుంటూనే ఉంటాయి, సాగర సైకత తీరాల మీద కొంగలు తమ అడుగుజాడలు ముద్రిస్తూనే ఉంటాయి. తమ మహిమాన్వితమైన శోభతో ప్రాచీన కవిత్వం ఆకాశంలో చంద్రుడిలాగా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ కవిత్వాన్ని గౌరవించండి. ఈ సంకలనం ప్రభవించినందుకు ఈ కాలాన్ని కూడా స్తుతించండి అని ఆ కవితలు చూడండి సార్. తంక అంటే 5 లైన్ల కవిత అనమాట. తర్వాత రోజుల్లో తంకాలో ఉన్నటువంటి మొదటి 3 పాదాలు కలిపి హైకుగా మారింది. 5 7 5 5 5 మాత్రల కవిత తంక అనమాట. 5 లైన్ల కవిత. హైకు ఏంటంటే ఎక్కువ మంది హైకు ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ మనం జపనీస్ పోయిటరీ చదివితే తంకా రుచి మరిగిన తర్వాత హైకు మనకు అసంతృప్తి గురి చేస్తుంది. అందుకని ఈరోజు కూడా మోడర్న్ పోయిట్స్ తంకా రాయగలిగితే సముద్రం కవి కింద లెక్క. ఓ పోయం చూడండి. ఎట్లా రాలుతున్నాయి ఈ చెర్రీ సుమాలు, మనం మటుకే మనుషులు విసుక్కునేదాకా ప్రపంచాన్ని పట్టుకు వేలాడతాం. ఆ చెర్రీ పూలు కొన్ని గంటలు కూడా ఉండవు అవి. ఆ చెర్రీ పూలు పూసే రోజు కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు వాళ్ళు. పూసిన కొంతసేపులో పూలు రాలిపోతాయి, ఒక రోజు మహా ఉంటే. ఆయన అంటున్నాడు, ఆ పూలు చూడగానే ఏమంటున్నాడు, ఎట్లా రాలుతున్నాయి చెర్రీ సుమాలు, మనం మటుకే మనుషులు విసుక్కునేదాకా ప్రపంచాన్ని పట్టుకు వేలాడతాం. ఆయన రాసిన కవిత చూడండి. ఇవి కొన్ని కవితలు ఎంపిక చేసినవి ఆయన రాసిన కవితలు కూడా ఉన్నాయి. మనుషుల మనసు గురించి చెప్పలేను కానీ మా ఊళ్ళో ఆ ఇంటి దగ్గర ప్రాచీన పూల సుగంధం తాలూకు తావి చెక్కు చెదరదు. తెలుగులో ఆధునిక కవుల్లో ఒక అమ్మాయి ఉంది, పాలపర్తి ఇంద్రాణి అని. ఆవిడ ఇలాంటి కవితలు రాస్తుంది. అంటే కొంచెం పెద్దగా ఈ భావం ఇలా వచ్చేంత సున్నితంగా రాస్తుంది ఆవిడ. ఇది చూడండి. ఈ కన్నీటి నది మనిషి బతికినంత కాలం ప్రవహిస్తూనే ఉంటుంది, శీతాకాలంలోనూ గడ్డగడ్డ. దీని దారంలాగా తిప్పి చుట్టలేం. అయినా ఇదేమిటి, ఈ వియోగ దుఃఖం హృదయంలో మెలిపడుతున్నది. అది దారంలాగా హృదయంలో మాత్రం మెలిపడుతుంది. అయితే ఇవి ఎన్నేళ్ళు సార్? ఇది కనీసం నాకు తెలిసి ఒక 1000 ఏళ్ళు దాటి నిలబడే కవిత్వం, మినిమం 1000 ఏళ్ళు. వీళ్ళు ఎప్పుడు ఇది నేను అనుకోవడం 9th century, 1200 ఏళ్ళు నిలబడింది పోయిమ్స్. అంటే ఇదే దీనిలో మీరు మన మహాకావ్యాల, మన సంస్కృత కావ్యాల గురించి కూడా రాశారు. దానిలో రామాయణంలో కొండల ప్రస్తావన గురించి రాశారు. అది ఒక్కసారి అసలు చైనా కవులు, హాన్ షాన్ అని చైనా కవి ఉన్నాడు. హాన్ అంటే మంచు, షాన్ అంటే కొండ, హిమాలయ కవి అని అన్నమాట. ఆ హాన్ షాన్ కాలం తెలియదు ఎవరికి. ఒక యోగి కవి, భర్తృహరి లాంటి కవి. అట్లాంటి హాన్ షాన్ లాంటి కవికి రామాయణం తెలిసి ఉంటే, ఈ రామాయణంలో ఉన్న ఈ కవితలు తెలిసి ఉంటే నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకు? రామాయణంలో రాముడు నాకు ఈ రాజకీయ రాముడు, వీడు వాదించుకున్న రాముడు సంగతి నాకు తెలియదు. కానీ అడవుల రాముడు, కొండల రాముడు,
ఏమి అడవుల్ని ప్రేమించాడు సార్ ఆయన, ఏమి చెట్లు ప్రేమించాడు సార్, ఏమి కొండలు ప్రేమించాడు. సినిమాల పేర్లు చెప్పారు మీరు, అడవి రాముడు, కొండరాముడు ఉన్నాయా? కొండరాముడు కూడా ఉందా? అసలు అది కాదు సార్, ఆయన వాల్మీకి అంటాడు గిరివన ప్రియుడు అంటాడు రాముడిని. గిరివన ఒక్క 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 కవి పేరు చెప్పండి సార్, ఒక్క నాయకుడి పేరు చెప్పండి సార్, ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పండి సార్. గిరివన ప్రియుడు, కొండల్ని అడవుల్ని ప్రేమించిన వాడని. హనుమంతుడిని అంటాడు కాంతార కోవిదుడు అంటాడు. మామూలు విశేషణాలు కావు సార్ అవి, చదువుకుంటూ పోయేవి కావు. నాలాగా అడవుల్లోనూ కొండల్లోనూ తిరిగి అడవుల కోసం కొండల కోసం బెంగ పెట్టుకునేవాడికి తెలుస్తుంది వాటి విలువ. అడవులకు అవంటే ఏమిటి, కొండలకు అవంటే ఏమిటని. అసలు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఠాగూర్ రాశాడు, వాళ్ళు చాలా సంతోషంగా గడిపిన కాలం అంటూ ఉంటే సీతారాములు వనవాస కాలంలో ఆ చిత్రకూటం దగ్గర గడిపిన కాలం. వాళ్ళు ప్రకృతిలో ఒకటిగా గడిపారు. అందుకని రావణుడు సీతను ఎత్తుకుపోయిన తర్వాత రాముడు చెట్లే పుట్టలని అడిగాడు, నా సీతను మీరు చూసారా అని. ఎందుకంటే వాళ్ళు కలిసి బతికారు వాళ్ళు. నాకు ఈ కొండల్ని చూస్తే నేను ఒక నెట్ కూడా చూశాను, మౌంటైన్ సాంగ్స్ నెట్, ఒక వెబ్సైట్ అనమాట. అందులో దాదాపు 300 మంది కవితలు ఉన్నాయి, కొండలు ఇష్టపడ్డ కవులు. అరే నిజంగా కొండలు ఇష్టపడ్డ కవి అంటూ ఉంటే ఎవరు? మనవాడు రాముడు. ఎన్ని కొండలు సార్, చిత్రకూటం, పంచవటి, ఋష్యమూకం, ప్రశ్రవణగిరి, పుష్పిదక పర్వతం, మైనాకం, త్రికూటం. ప్రతి కొండకి కూడా ఒక సందర్భం ఉంది, ప్రతి కొండతో రాముడికి అనుబంధం ఉంటుంది. చిత్రకూటం గురించి అంటున్నాడు, సుందరం బహుమూల ఫలం ఈ కొండ, చూడగానే నా మనసు దోచుకుంది, ఎన్నెన్ని తరువులు తీగలు, సౌమ్యుడా నేను ఇక్కడ సుఖంగా జీవించగలను అనిపిస్తున్నది. వనవాసంలో రాజ్యం లాక్కుని పొమ్మంటే వచ్చి ఒక చోట అంటాడు, వాళ్ళు వనవాసం మొదలు పెడుతూనే శిశిర ఋతువు, వాళ్ళు వనవాసం శిశిర ఋతువులో వదిలిపెట్టారు. వాళ్ళు శిశిర ఋతువులో నల్ల జీడి చెట్లు ఉంటాయి, జీడిమామిడి చెట్లు కాదు, నల్ల జీడి చెట్లు అని ఉంటాయి. భల్లాతకం అంటారు దాని సంస్కృతంలో. ఆ నల్ల జీడి చెట్టు పళ్ళు కాల్చుకు తింటారు. అసలు నల్ల జీడి చెట్లు మాది గిరిజన గ్రామం కదా, నల్ల జీడి చెట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మా ఊళ్ళోనే నల్ల జీడి చెట్లతో నాకు అనుబంధం ఉంది. నేను వాల్మీకి రామాయణంలో ఆయన చూస్తూనే మొట్టమొదటిసారి అడవిలో అడుగు పెడుతూ, అడవి వాల్మీకి రాముడితో ఏం చేయించాడంటే, వనవాసానికి ముందు రాముడు అడవికి ఒకసారి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? విశ్వామిత్రుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాడు. ఫస్ట్ టైం రాముడికి అడవి సాక్షాత్కరించింది, చాలా భయంకరంగా సాక్షాత్కరించింది. రాత్రి వాళ్ళు పడుకున్నారు అడవిలో, ఆ భయంకరమైన ధ్వని, ఆ చప్పుళ్ళు ఏంటిలా ఉంది, చికాకు పడుతుంది అనుకుంటాడు అడవి. అప్పుడు కాపాడడానికి తీసుకెళ్ళాడు, తన యజ్ఞాన్ని కాపాడడానికి విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. రెండోసారి అడవిలో జీవించడానికి పంపించారు, బలవంతంగా పంపించారు. భార్య వద్దన్న కూడా వస్తాను, తమ్ముడు కూడా వచ్చాడు. వనవాసం రాముడే చేయాలి, వీళ్ళిద్దరూ కూడా వచ్చారు. ఆ అడుగు పెట్టగానే ఆయనకి బాగా పండినటువంటి నల్ల జీడి చెట్టు కనపడింది. ఆ జీడి చెట్టు చూడగానే అంటాడు లక్ష్మణుడితోటి, అబ్బా నాకు సంతోషంగా బతకాలని అనిపిస్తుంది నాకు అంటాడు. ఎక్కడ సార్, నాకు గింజిగాదా జపనీస్ నావల్ ఉంది, మురసకి రాసినటువంటి షికుబు రాసిన నవల. అందులో నాయకుడి గురించి చెప్పుకుంటారు, ఆయన పువ్వుల్ని ఇష్టపడతాడు, ఆయన చెట్లని ఇష్టపడతాడు, కవిత్వం చదువుకుంటాడని. అప్పటి కనీసం 2,000 ఏళ్ల కిందటి కావ్యం ఇది. అది చూడగానే ఆ నల్లజీడి చెట్టు అంటే తెలిస్తే, అప్పుడు రాముడు నల్లజీడి చెట్టు చూసి నా ప్రాణం లేచింది ఎందుకనడో మనకు అర్థమవుతుంది, ఆ బ్యూటీ తెలుస్తుంది అనమాట. రాజ్యం లేకపోయినా బాధ లేదు, మిత్రులు లేకపోయినా నష్టం లేదు, రమణీయమైన ఈ కొండను చూస్తుంటే ప్రియా నాకు కష్టం తెలియడం లేదు. ఎక్కడ చూడు నీళ్లు, దుంపలు, పండ్లు. ఈ కొండ ముందు కుబేర నగరం ఎక్కడ, సౌగంధిక సరోవరం ఎక్కడ, ఇంతకు మించిన ఆదర్శ రాజ్యం ఎక్కడ? అక్కడ కిష్కింధాకాండలో పుష్పితక పర్వతం, ఆ కొండకు 2 శిఖరాలు, ఒకటి బంగారం, అది సూర్యుడిది, మరొకటి తెల్లనిది, వెండి, చంద్రుడిది. అందరికీ కనిపించేవి కావవి, చేసిన మేలు మర్చిపోయేవాళ్ళు, క్రూరులు,
దేని నమ్మలేని వాళ్ళు చూడలేరు వాటిని. ఇంకోటి మార్మికమైన శ్లోకం అది. ఇంకోటి నేను రామాయణం అంతా ఒక పూల పందిరని కూడా వ్యాసం రాశాను. అసలు నాకు ఒక పుస్తకం, ఇది ఎవరో ఒక ఆయన రాశారు, అమృతలింగం ఈయన పేరు. ఇది సిపి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళు ప్రచురించారు ఈ పుస్తకం. ఈయన ప్లాంట్ అండ్ యానిమల్ డైవర్సిటీ ఇన్ వాల్మీకి రామాయణ అనే పుస్తకం రాశాడు ఈయన ఇందులో ఏం చెప్పాడంటే, ఇంతవరకు భారతీయ కవుల్లో మనకు తెలిసిన ఆధునిక భారతీయ కవుల్లో అత్యధిక సంఖ్యలో పూల గురించి, వృక్షాల గురించి నెంబర్ ప్రస్తావించిన కవి ఠాగూర్. 108 పూల గురించి, మొక్కల గురించి రాశాడు ఆయన. చెట్లు పూలు మొక్కలను కాదు, ఫలానా పువ్వు, ఓ తామర పువ్వు, ఓ మల్లె పువ్వు, ఓ 7 ఆకుల పొన్న చెట్టు, ఇట్లా రాయటం. ఠాగూర్ని మించి మీరెవరు నాకు ఒక తెలుగు చెప్పండి సార్. ఒక 25 పూల గురించి, చెట్ల గురించి 25 కన్నా ఎక్కువ రాసిన తెలుగు కవి ఎవరున్నాడు చెప్పండి. ఈయన ఏం చెప్పాడు, అమృతలింగం ఏం చెప్పాడంటే, రామాయణంలో 182 రకాల ఫలపుష్ప ప్రస్తావన ఉందన్నాడు. ఠాగూర్ 102 ఆధునిక కవి, రామాయణంలో ఠాగూర్ కన్నా కనీసం 80 ఎక్కువ ఉన్నాయని. అసలు ఆ మొత్తం ఆయన ఏం చేశాడంటే, ఇంట్రెస్టింగ్ స్టడీ అది. ఆయన ఈ రామాయణంలో ప్రస్తావించినటువంటి పూలు చెట్లు ఉన్నాయి కదా, ఈ పూలు చెట్లు ప్రాంతాల్లో అన్ని చోట్ల అవే పూలు చెట్లు కనబడవు, ప్రాంతానికి మారుతాయి. ఆ పూలు చెట్లు బట్టి ఆయన ఒక పటం గీశాడు, ఎక్కడెక్కడ దొరుకుతాయి. దాన్ని బట్టి రాముడు నడిచిన దారిని ఆయన గుర్తుపట్టి రామాయణంలో అందులో ఆయన 6 రకాల ఏమంటారు జియో బొటానికల్ రీజియన్స్ అని గుర్తుపట్టి, 6వది ఏమిటి హిమాలయ పర్వతాలు, సంజీవని మూలిక దొరికింది అక్కడ 6 ప్లేసెస్లో. చివరికి లంకలో ఉన్నాయని చెప్పే పూలు, ఓషధులు, లతలు ఇప్పుడు శ్రీలంకలో పెరిగేటువంటి ఓషధులు, పూలు, లతలు అయి ఉంటాయని చెప్పి అసలు ఆ పూలతో రాముడికి అనుబంధం. ఆయన రాముడికి పూలంటే ఇష్టమని చాలా సెటిల్గా చెప్తాడు సార్. ఎక్కడ రాముడు చెప్పుకోడు నాకు పూలంటే ఇష్టమని. అయోధ్యాకాండలో భరతుడు రాముడు చూడడానికి వెళ్ళి, అడవికి వెళ్ళి చూడగానే కళ్ళము నీటి పెట్టుకుని, ఏంటన్నయ్య నువ్వు అయోధ్యలో ఉన్నంతసేపు నువ్వెప్పుడు కూడా జుట్టుకి ముడి వేసుకుని పూలమాల పెట్టుకునేవాడివి, ఇక్కడ పూలమాల లేకుండా ఉన్నావే అంటాడు. ఈ జడ ముడి వేసుకుని పూలమాల పెట్టుకునేవాడు అంటే ఎంత పూలను ప్రేమించి ఉంటాడు. ఇది కదా మనం చూడవలసిన వాల్మీకి. నాకు ఈ పొలిటికల్ డ్రామా, ఏది అసలు ఆ రాముడు నాకు ముందు ఈ రాముడు చూడండి. అది కావ్యం, అది చరిత్ర కాదు, అది కావ్యంగా చదవండి దాన్ని. మీరు దాన్ని చరిత్రగా, సోషియాలజీ టెక్స్ట్గా మనకి వచ్చిన సగం సోషియాలజీ చదవాలి. అది అందులో ఆ గిరివన ప్రియుడైన రాముడిని చూడండి, ఆ పూలను ఇష్టపడే రాముని చూడండి, ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడు ఆయన. అసలు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాస్తున్నాడు ఆయన అయోధ్యాకాండ 99వ సర్గ 33వ శ్లోకం ఇది. ఆధారయద్యో వివిధాః చిత్రాః సుమనస్సదా సోయం జటాభారమిమం వహతే రాఘవ కథం. ఈ రాఘవుడు అయోధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు తన శిరస్సు మీద చక్కటి పూలు ధరించి కనబడేవాడు. అటువంటి శిరస్సు ఇప్పుడు ఈ జటాభారాన్ని ఎట్లా మోస్తున్నదో కదా. అప్పుడు పువ్వులు పెట్టుకున్నప్పుడు ముడి వేసుకున్నాడు. సుందరకాండలో హనుమంతుడు ఆ చెట్ల మీద వాళ్తున్నప్పుడు ఎలా ఉన్నట, పుష్పావకీర్ణే శుశుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవనికా మధ్యే యదా పుష్పమయో గిరిహి. పూలు ముంచెత్తిన కొండలాగా ఉన్నట. అసలు ఆయన చివరికి సీతాదేవిని చూసి హనుమంతుడు ఈమె ఎలా ఉందంటే, విపద్మానివ పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంకాం అనలంకారాం విపద్మామివ పద్మిని. పద్మిని అంటే సరస్సుకి పర్యాయ పదం. విపద్మానివ పద్మాలు లేనటువంటి ఆమె, పద్మాలు లేని సరస్సు ఆమెను పోల్చడానికి లేవు, కానీ పద్మాలే గుర్తొచ్చాయి ఆయనకి, హనుమంతుడికి. ఇంకా ఏమిటంటే, లంకానగరం తగలబడుతూ ఉంటే ఎలా ఉందిట, అది తగలబడుతుంటే బూరుగు పూల్లాగా, మంకెర పూల్లాగా, మోదుగు పూల్లాగా ఉంది. అందులో కావ్యధ్వని ఏమిటంటే, బూరుగు పూలు, మంకెర పూలు, మోదుగు పూలు అడవిలో పూసే పూలు.
తగలబడ్డాక నగరం అడవిగా మారిపోయింది చెప్పడం అనమాట. నగరం నిర్జనం, అది ఒక అడవిలాగా పువ్వు లేకుండా రామాయణం లేదు, కొండ లేకుండా రాముడి ప్రయాణం లేదు. నాకు కొండల్లోనూ అడవుల్లోనూ తిరిగి నాకు రామాయణం చదువుతూ ఉంటే అసలు ఇంకోటి, ఆయన ప్రతి కవికి ఒక ఋతువు ఇష్టమైన ఋతువు ఉంటుంది, అతని జన్మ లక్షణం ఆ ఋతువుతో ఉంటుంది. ఠాగూర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి వైశాఖ మాసం అంటే ఇష్టం, ఎందుకంటే వైశాఖలో పుట్టాడు ఆయన. నాకు పాల్గొండ మాసం అంటే ఇష్టం. వాల్మీకి ఏ ఋతువు అంటే ఇష్టం ఎక్కడ తెలియదు మనకి, చాలా కీన్గా చదవాలన్నమాట. చాలా కీన్గా చదువు నాకు ఏమర్థమైంది, నీకు శరత్కాలం అంటే ఇష్టం అర్థమైంది. ఆ శరత్కాలంలో ఉంటే ఏడాకుల పొన్న చెట్టు మీద రాసాడు పోయిటరీ, సప్తపర్ణి అంటాం మనం దాన్ని. ఆ శరత్కాలం ఎలా ఉందంటే దాని సౌందర్యం అంతటినీ కూడా ఏడాకుల పొన్న చెట్లలోనూ పంకరహితమైనటువంటి సెలయేళ్లలోనూ ఏనుగుల్లోనూ పంచిపెట్టింది అంటాడు, సమంగా పంచిపెట్టింది అంటాడు. ఈ సంప్రదాయానికి వారసులు కాకపోతే ఇదే పోయిటరీ. చైనాలో బుక్ ఆఫ్ సాంగ్స్, షీజింగ్ అంటారు, బుక్ ఆఫ్ సాంగ్స్. ఈరోజు చైనాలో చైనీస్ ప్రభుత్వానికి, కమ్యూనిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి వ్యతిరేకంగా పోయిటరీ రాస్తున్న కవులు ఉన్నారు, మిస్టీ కవులు అంటారు వాళ్ళని. వాళ్ళు చాలా రెబెలియస్ పోయిట్స్ అనమాట. వాళ్ళకు కూడా బుక్ ఆఫ్ సాంగ్సే మూల గ్రంథం, దాన్ని దాటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. మనం దీని వారసత్వం కావాలి కదా. ఈ మహాకవిత్వం అంటే ఇది వారసత్వం వద్దనుకునే ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే మనం చెట్లకి, పుట్టలకి, పువ్వులకి వారసులం కాకుండా పోతాం. మనం కేవలం వాద వివాదాలకి, అరకొరగా అర్థం చేసుకునే సిద్ధాంతాలకు మాత్రమే వారసులం అవుతాం మనం. చిన్న వీరభద్రుడు గారు, మీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు. అడగాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా. సో ఒక 2-3 అంటే సాధారణంగా మొదట్లో ఉన్నారు పబ్లిక్ ఫిగర్స్ కానీ 10 మందిలో అనే వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు, రకరకాల అపోహలు ఉంటాయని. ఒకటి ఏంటంటే మీరు ముందు మాటలు చాలా విస్తారంగా, విపులంగా రాస్తారని, కొందరేమో ఎంత బతిమలాడినా ముందు మాటలు రాయారని. దీనికి తేడా ఏంటి? ముందు మాటలు విస్తారంగా రాయమని అడుగుతారు, వివరంగా రాయండి అంటారు, మీకు పేజ్ రెస్ట్రిక్షన్ లేదండి అంటారు. అందువల్ల కొన్నిసార్లు నేను తర్వాత ఏంటంటే కొన్నిసార్లు నాకు అదొక అవకాశంగా కూడా తీసుకుంటాను. నా తాలూకు రకరకాల నా అధ్యయనం తాలూకు ఆ పుస్తకానికి మాత్రమే పరిమితం కాకుండా నా అధ్యయన విశేషాలు పంచుకోవడానికి ఆ పుస్తకం తాలూకు కాంటెక్స్ట్ నుంచి వేరేగా కూడా దానికి కొంత లైఫ్ ఉండాలి అని అనుకుంటాను. అందువల్ల కొన్నిసార్లు వివరంగా రాస్తాను. ఉదాహరణకు నన్ను నరాల రామారెడ్డి గారు ఆయన గాథా సప్తశతిలోంచి కొన్ని గాథలు ట్రాన్స్లేట్ చేసి ఆ పుస్తకాన్ని నన్ను ముందు మాట రాయమని అడిగారు. ఆయన చాలా పెద్ద ముందు మాట రాశాను. అందులో చిట్ట చివరి 3-4 వాక్యాలు తప్ప ఆయన పోయిటరీ గురించి నేను రాయలేదు. ఒక సంతోషంగా తీసుకుందుకు గాథా సప్తశతి గురించి కొన్ని ఆలోచనలు నేను పంచుకున్నాను అందులో. అందువల్ల వివరంగా రాశాను. కానీ రాయకపోవడం అనే దానికి కారణం ఏమిటంటే మొదటిది సమయం ఉండదు. ఒక పేరాన్న ఇప్పుడు సంతోషం బ్లర్బులు రాస్తే చాలు అంటున్నారు, అది చదవడానికి బుక్ తీయడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ ఎంగ్రాస్ మీ, నన్ను అది అబ్జర్వ్ చేస్తున్న మైండ్ని, అటెన్షన్ని. అందువల్ల టైం ముందే చెప్తాను, అయ్యా నేను ఎప్పుడు రాస్తాను నాకు తెలియదు, మీకు ఇష్టమైతేనే ఇవ్వండి, లేదంటే రివ్యూ రాస్తానండి అని చెప్పి కొన్నిసార్లు తప్పించుకుంటూ ఉంటాను. ఈ మధ్య అది కూడా నేను అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు నిజంగానే సమయం చాలదు. అది వివిధ రకాల అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సార్, ఇది ముఖ్యమైన మాట నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే సాహిత్య ప్రయోజనం ఏమిటి. మనందరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా కనీసం 2 ఉన్నాం, ఇంకా కొంతమంది ఎక్కువ కూడా ఉండవచ్చు, చాలా ఉంటారు. ఒక రకంగా కనీసం 2 అయితే ఉన్నాం. ఈ 2లో ఒకరు లిటిల్, ఒకళ్ళు బిగ్. ఒక లిటిల్ సెల్ఫ్, ఒక బిగ్ సెల్ఫ్ ఉన్నారు. ఒకళ్ళు చాలా చాలా హీన మానవుడు, ఒకడు చాలా ఉన్నత మానవుడు ఉంటాడు. ఇది చాలాసార్లు ఏమవుతుందంటే మనుషులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ హీనత్వాన్ని యథేచ్ఛగా ఎంప్లాయ్ చేస్తూ వాళ్ళ సాహిత్యంలో మాత్రం వాళ్ళ ఉత్తమ ఉదాత్త స్వరూపాన్ని మాత్రమే చూపించే రచన చేసిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణ శ్రీశ్రీ ఉన్నాడు, ఆయన కవిత్వం అంతా కూడా చాలా ఉన్నత ఉదాత్త ఆశయాల్ని ప్రతిబింబిస్తూ ఉంది. బట్ ఆయన లైఫ్లో ఆయన చాలా అతను మీకు తెలియదు ఏముంది, ఆయన అన్ని రకాల చాపల్యాలు, బలహీనలతో జీవించాడు కూడా రాసుకున్నాడు. నేనేమంటానంటే
ఫైన్, అతను అలా జీవించాడు కాబట్టి అతని కవిత్వం విలువ తగ్గదు. కానీ అతను అలా జీవించాడు కాబట్టి ఆ కవిత్వం విలువ తగ్గదు సరే, కానీ అలా కవిత్వం రాశాడు కానీ మహామానవుడు కాలేడు, మహాకవి అవుతాడు, మహామానవుడు అనలేదు. నేనేమనుకుంటానంటే సాహిత్యం తాలూకు మొదటి ప్రయోజనం, చివరి ప్రయోజనం కూడా ఏమిటంటే, ముందు ఆ సాహిత్య పాఠకుడు కానీ సాహిత్య సృజనకారుడుగా కానీ అది నాలో ఉన్న వైరుధ్యాల్ని సమన్వయించుకునే విధంగా తీర్చిద్దాలి. ముందు నన్ను నేను సమన్వయించుకోగలగాలి. దాన్ని యూంగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పర్సనాలిటీ అన్నాడు. నాలో ఉన్న ఈ విరుద్ధ పార్శ్వాలు ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి, ఒక సంపూర్ణ సమగ్ర వ్యక్తిత్వంగా రూపొందాలి. అలా రూపొందడాన్ని మన వాళ్ళు ఋషిత్వం అన్నారు. అందుకని ఏమన్నారంటే కవిత్వం అనేది ఋషి అయ్యాక రాయాలి. నా అనుషికృతే కావ్యం. ఓకే, కవిత్వం రాస్తూ కూడా నువ్వు ఋషిగా మారవచ్చు, కానీ ఇంటిగ్రేట్ కాకుండా పర్సనాలిటీ కేవలం నేను ఒక గొప్ప భావాలు వెలిపుచ్చినందువలన, చాలా బాగా వెలిపుచ్చినందువలన మంచిది, నేను గొప్ప కవిని కాగలినాము. కానీ నాకు మా అక్క, నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా ఇలాగే సందేహాలు వస్తే ఆ ఏజ్లో అడాలసెన్స్లో ఉత్తరాలు రాస్తే ఆమె నాకు కొన్ని జవాబులు రాస్తుంది. చాలా నా లైఫ్ని తీర్చిదిద్దిన ఉత్తరాలు రాసినమాట అవి నా ఇంటర్మీడియట్ రోజుల్లో. ఆమె రాసింది, నువ్వు గొప్పవాడివి అని అనిపించుకోవడం కన్నా మంచివాడివి అని అనిపించుకోవడం నాకు ఎక్కువ ఇష్టం అని రాసింది. ఇది నాకు చాలా చాలా నన్ను ఫార్ములేట్ చేసిన వాక్యం అనమాట. మంచివాడు అనిపించుకోవడం అంటే ఏమిటి అంటే, ఏదో మంచివాడు అనిపించుకోవడం కాదు, నేను మంచిగా మారడం అంటే ఏంటి, నాలో ఉన్న వైరుధ్యాల్ని నేను సమన్వయించుకుంటూ ఉండాలి. కాబట్టి సమన్వయించుకునే క్రమంలో నాతో జర్నీ చేసే పాఠకుడైతే, నాతో ట్రావెల్ చేస్తున్న వాడికైతే, ఇక్కడ ఈయన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశాడు, తర్వాత ఇక్కడ సరిదిద్దుకున్నాడు, ఇప్పుడు మీరు నా కథల గురించి చెప్పారు, ఇక్కడ పరిణతి చూపించాడు, ఇక్కడ ఎదిగాడు అనే ఈ ప్రయాణం ఉంటుంది కదా. ఆ ప్రయాణాన్ని గమనిస్తూ ఉంటే దీన్ని మన వాళ్ళు ఏమన్నా సహృదయత అన్నారు. కవికి కానీ రచయిత కానీ పాఠకుడు కాదు కావాల్సింది, సహృదయ పాఠకుడు కావాలి. సహృదయ పాఠకుడు కవిని ఒక విధంగా కవికి దారి చూపించేవాడు కూడా అవుతాడు. మన వాళ్ళని చదవరు, ఏదో చదువుతారు, అది కూడా పూర్తిగా చదవరు, 1-2 పారాగ్రాఫ్లు చదువుతారు, అక్కడ ఏదో 1-2 వాక్యాలు నచ్చలు కనబడతాయి, మొత్తం కవిని కాదంటారు, లేదా దాని మీద ఏదో ఫేస్బుక్లో రాస్తారు, ఏదో కామెంట్ పెడతారు, అండ్ దే ప్రొవోక్ యూ. ఇది నేను చెప్పాను కదా, ఇదే నేను నా యంగర్ డేస్లో అయ్యి ఉంటే యుద్ధం చేస్తుండేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది ఇది కాదు. ఓకే, మంచిది, ఎది చూపాడంటే ఇక్కడ ఏదైనా ఈ వాక్యం ఏమైనా సరిగా రాయలేదా, ఇక్కడ ఏదైనా ఓవర్ టోన్ ఉందా, సరిదిద్దుకోవాలి చూసుకుంటాను ఒకసారి నేను. అందువల్ల వాళ్ళకి నేను చెప్పే ఈ రకమైన విమర్శ చెప్పే సమాధానం ఏమిటంటే, ఫండమెంటలీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్. ఎక్స్ట్రీమిజం అన్నది ఏదో ఒక ప్రయోజనం కోసం ఎక్స్ట్రీమిస్ట్ అయినందువల్ల బహుశా ఒక్క ప్రయోజనం సాధించగలవేమో నాకు తెలియదు, కానీ బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్. నీ సమగ్ర జీవిత సౌందర్యాన్ని, సమగ్ర జీవితానందాన్ని పణం పెట్టి నువ్వు ఏదో ఒక్క ప్రయోజనం మాత్రం పొందగలవేమో, కలుగుదామని కూడా నేను చెప్పలేను. కానీ రచయిత, ముఖ్యంగా నేటి కాలపు రచయిత, ఈనాటి రచయితలకు కర్తవ్యం ఏమిటంటే సమగ్ర జీవిత స్వరూపాన్ని సాధించుకోవడానికి చెప్పాలి. అండ్ ఇదే సందర్భాన్ని తీసుకుని ఇలా ఒక వాక్యము 2 వాక్యాలు చదివి మొత్తం కవి యొక్క వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని విమర్శించే వాళ్ళకు కూడా ఒక చిన్న వాక్యాన్ని పట్టుకోకండి, కవి యొక్క సమగ్ర జీవిత సౌందర్యాన్ని చూసి, అతని రచన చూసి అప్పుడు వ్యాఖ్యానించండి. లేకపోతే ఈ ఒక్క చిన్న వ్యాఖ్య కోసం మొత్తం ఆ సమగ్ర జీవిత సౌందర్యాన్ని వీళ్ళు దూరం అయిపోయి కోల్పోతారు. చదివి ఉండరు, రద్దు చేసేస్తారు. నేను ఏమి రాశానో చాలా మంది చదివే ఉండరు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ కథలు, మీరు ఆ ఇంటర్వ్యూ చేసిన ఆశ్చర్యపోయాను నేను, ఎవరు చదవలేదు అట్లా. మీ తర్వాత వెంకటకృష్ణ మ్యాప్ మేకింగ్ కథ గురించి చాలా రాశాడు, చదివి దీని మీద చర్చిస్తారని ఆశిస్తున్నాను, ఇది పట్టించుకోలేదు, ఈయన కథలనే కలిపి వేసినందువల్ల ఇవి అటెన్షన్ తప్పుకున్నాయి అన్నాడు. ఆయన అనుకున్నాడు ఆయన రాస్తే పెద్ద చర్చ జరుగుతుంది. లేదు, అది చర్చ చేయటం కూడా రచయిత పేరును చూసి చేస్తారు. మీ కథలు నా కథలు చర్చించారు, దానికి వేరే క్యాలిక్యులేషన్ పర్వాలేదు. నా పాయింట్ ఏంటంటే ఒక రచయితను ఫాలో కావాలి, జర్నీ అది. రచయిత జర్నీ చేస్తుంటాడు, నీకు ఆ జర్నీలో నువ్వు కనెక్ట్ అయితే ఓకే. నా తాలూకు ఇప్పుడు నేను చలంగారి సాహిత్యం మొత్తం చదివానండి, ఉత్తరాలు చదివాను, ముఖ్యంగా ఉత్తరాలు చదివాను. వచ్చిన ప్రతి ఒక్క ఉత్తరం ఎందుకు, మనిషి అలా ఎదుగుతూనే ఉన్నాడు, అలాగా ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు, ఇవాల్వ్ అవుతున్నాడు. చివర రజనీకాంతరావు గారు ఇంటర్వ్యూ చేస్తే చివరి రోజుల్లో
ఎప్పుడైనా 79లో కదా పోయాడు అని అంటే ఆల్మోస్ట్ 85 ఏళ్ళు ఆయన. 84 ఏటో ఎప్పుడో చిట్ట చివరి రోజులు ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఈ చలం ఒకడు నన్ను వదిలిపెట్టకుండా ఉన్నాడు అన్నాడు ఆయన. ఒక యోగన అనే మాట సార్ మామూలు మాట కాదు అది. ఆ జర్నీ మొత్తం ఫాలో అయినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆయన మొదట్లో ఏం రాశాడు, తర్వాత ఏం రాశాడు, ఎలా పరిణమించాడు. మనం మన మన జీవితంలో కూడా మనం మళ్ళీ అట్లాంటి ఆయన ఆయన ఆయనలోని ఆయన చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడం, లేదా ఆయన చూసిన అందాలు మనం చూడటం, ఇవి చేస్తాం. మనం జర్నీ చేయాలి, జర్నీ కంపల్సరీ చేయాలని చెప్పట్లేదు, కనెక్ట్ అయితే ఆసక్తి ఉంటే చేస్తాం. బట్ వెన్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎ రైటర్, ఏదో ఒక వ్యాసం చదివి ఒక వాక్యం చదివి రాస్తే తెలిసిపోతుంది కదా మనకి. మొత్తం రచయితకి దూరం చేసుకొని రచయితనే రైట్ ఆఫ్ చేసి అది భావ్యం కాదు. అందులో పరిణత మనస్కులకి పండితులకి అసలు భావ్యం కాదు. తర్వాత ఇంకొకటి, ఇది చివరి ప్రశ్న, ఇప్పటికే మేము చాలా సమయం తీసుకున్నాము. మనం పాశ్చాత్య విద్యా విధానం లోపల క్రియేటివ్ రైటింగ్ అనేది, క్రియేటివ్ అప్రిసియేషన్ అనేది ఒక కోర్స్. అందుకని అక్కడ విమర్శకులు కానీ రచయితలు కానీ విస్తృతమైన అధ్యయనం చేయటం, విస్తృతమైన విభిన్నమైన రచన చేయటం చేస్తున్నారు. మన దగ్గర అలాంటిది పెడితే లాభం ఉంటుందంటారా? చెయ్యొచ్చు, కానీ మామూలు భాషలు చెప్పడానికే మన వాళ్ళకి, భాషా బోధనకే మన వాళ్ళకి సమయం ఉండట్లేదు. చెయ్యొచ్చు, అది ఆసక్తి కలిగిన రచయితలు. ఇప్పుడు బాల సాహిత్యమే చాలా వర్క్ చేస్తున్నారు మన వాళ్ళు. బాల సాహిత్యం మీద పోటీలు పెడుతున్న సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే పిల్లలు పుస్తకాలు చదవడం మొదలు పెడితే, నేను ఇక్కడ ఒక షాద్నగర్ దగ్గర ఒక సంస్థ వాళ్ళ వార్షికోత్సవానికి వెళ్ళాను, అశ్వ అనుకుంటా సంస్థ. వాళ్ళు చిన్నపిల్లల లైబ్రరీ పుస్తకాలు ఉంటాయి కదా, ఒక 100 పుస్తకాలు తీసుకుని, పిల్లల పుస్తకాలు, దాంతో వాళ్ళు పిల్లల్ని మల్టీలింగ్వల్ సామర్థ్యాలు కల్పించారండి. ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పింది, నాకు 8th క్లాస్ వచ్చేదా కూడా తెలుగు చదవడం రాదు, అవి తెలుగులో మాట్లాడి ధారాళంగా మాట్లాడింది. ఎలా వచ్చిందంటే ఈ పుస్తక అంటే ఏంటి, నిజంగా ఒక ఉపాధ్యాయుడు తన పిల్లల్లో సృజనాత్మక సామర్థ్యాలు వికసింపచేయదలుచుకుంటే దానికేదో పెద్ద పెద్ద ఇతిహాసాలు కావ్యాలు కూడా చదివించక్కర్లేదు, చిన్నపిల్లల పుస్తకాలు చందమామలు చదివించేయించవచ్చు. బట్ ఇది గైడ్ ద్వారానో లేదా ఒక కంప్యూటర్ ద్వారా జరిగేది కాదు. ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, అతనికి ఆ రకమైనటువంటి ఆసక్తి ఉండాలి. ఇప్పుడు చాలామంది ఉపాధ్యాయులు గ్రామీణ పాఠశాలలో ఇట్లా చేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. పిల్లల పత్రికలు తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలతో సాహిత్యం రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర అదే అనిపిస్తుంది అన్నమాట. కానీ అదొక మూమెంట్గా మారాలంటే ఇది ఒక పెద్ద మ్యూజికల్ చైర్స్. మారాలంటే ఎవరు ఎక్కడ మారాలి? ఉపాధ్యాయుడిని అడిగారు అనుకోండి, మీరు తల్లిదండ్రులు వచ్చి నన్ను కంప్లైంట్ చేస్తారు, సార్ మీరు మా పిల్లలకి టెక్స్ట్ బుక్ చెప్పట్లేదు, జనరల్ బుక్స్ చదివిస్తారంటారు సార్ అంటారు. కాబట్టి ఇది ఎక్కడో చోట తల్లిదండ్రులకు తెలియవలసి ఉంటుంది. ఇంకో కరిక్యులంలో భాగం చేస్తే బహుశా ఇప్పుడు పాశ్చాత్య విద్యా విధానంలో వాడు అసైన్మెంట్ రాయాలి, ఆ పుస్తకం చదివి దాని గురించి చర్చించాలి, పేపర్ ప్రజెంట్ చేయాలి. అలాంటివి మన విద్యా విధానం అది చాలా అవేర్నెస్ కావాలి సార్. ఎందుకంటే ఈరోజు ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎలా అంటే మన తల్లిదండ్రులు అనుకుంటారు, మా పిల్లవాడు బాగా చదువుకోవడం మన వాళ్ళు ఎక్కేంటి ఐఐటి అవ్వాలి, ఐఐటి అయ్యి అమెరికాలో ఏదైనా ఒక మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి, ఇది కదా మనవాడి కోరిక. వీళ్ళు కోరుకున్నట్టే వాడు ఐఐటి చదువుకుని ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్లో చేరుతాడు, కొన్ని రోజులు పనిచేస్తాడు. పనిచేస్తున్న వాడికి ఏం అర్థమవుతుందంటే, నేను ఇంత టాలెంటెడ్గా పనిచేస్తున్నాను, నన్ను నియంత్రిస్తున్నవాడు ఎవరు, వాడి క్వాలిఫికేషన్ ఏమిటని చూస్తే వాడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుని వచ్చాడు, కాబట్టి నేను ఐఐటి సరిపోదు, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేసినట్లయితే నేను ఇంతకన్నా బెటర్ పొజిషన్లో ఉంటాను అనుకునేవాడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ చేస్తాడు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు, వ్యాపార మెలకువలు తెలుసుకుని వాడు కంపెనీకి బాగా లాభాలు ఆర్జించడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు ఏదో వాడికి ఏం ఆలోచన కలుగుతుంది, ఇదేంటిది, నా శాయశక్తులు నా మొత్తం శక్తి సామర్థ్యాలను వినియోగించి నేను వీడికి డబ్బు సంపాదించి పెట్టే పరికరంగా మారిపోయాను, నేనే సొంత కంపెనీ పెట్టుకుంటే, నేనే సీఈఓనైతే ఇంకా బాగా ఉంటుంది కదా అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు, వాడు బయటకు వచ్చి ఓ కంపెనీ సీఈఓ అవుతాడు. అయిన తర్వాత వీడు సీఈఓగా ఏదో
భారతదేశం రండి పెట్టుబడి పెట్టండి అంటే వీడికి వచ్చి పెట్టుబడి పెట్టి మొదలు పెడతాడు. మొదలు పెట్టేటప్పుడు ఏం అర్థమవుతుంది? వర్కర్స్ కాదు, యూనో ఈ ఇంటెలెక్చువల్ ఫోర్స్ కాదు, ప్రోగ్రామ్ కాదు, సాఫ్ట్వేర్ కాదు, పెట్టుబడి కాదు, ఇవన్నీ కాదు. ఈ అనుమతులు ఇచ్చేదంతా కూడా ప్రభుత్వం ఇస్తోంది. ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలించేవాడు ఎవడంటే రాజకీయ నాయకుడు, అంటే మంత్రి. నేను మంత్రి అయితే తప్ప లాభం లేదు అంటే వాడు ఏం చేస్తాడు? సీఈఓగా ఉన్నవాడు రాజకీయాల్లో వచ్చి మంత్రి అవుతాడు. మంత్రి అయిన వాడికి ఏం అర్థం అవుతుందంటే ఇవేమి చదువుకోకుండా నిరక్షరాస్యుడిగా ఉండి వీధి రాజకీయాల్లో పాల్గొన్నవాడు కూడా మంత్రి గారు వీడు తెలుస్తుంది. అక్కడితో వీడి జీవితం ఆగిపోతుంది. కానీ వీడు కొద్దిగా ఆలోచిస్తే ఈ రాజకీయాల్ని, ఈ ప్రభుత్వాల్ని, ఈ రాజకీయ గమనాన్ని కూడా నిర్దేశించేవాడు ఒక ఉన్నాడు. వీడికన్నా పైన ఉండేవాడు. వాడిని విజనరీ అంటారు, వాడిని అబ్దుల్ కలాం అంటారు. అని తెలుసుకుంటే వాడు అబ్దుల్ కలాం కావడం ప్రయత్నిస్తాడు. లేదా వాడు వీడిలాగే ఇంతవరకు వాడు నీతి నిజాయితీతో కష్టపడి పనిచేసిన వాడు ఇప్పుడు వాడు మంత్రి కాగానే ఆ పొలిటికల్ సిస్టమ్కి వాడు కొల్యూడ్ అవుతాడు. కాబట్టి సమస్య ఎక్కడ వస్తుందంటే క్రియేటివ్ సామర్థ్యం అన్నటువంటిది అత్యున్నత సామర్థ్యం. దానికన్నా కూడా ఒక దర్శనం, ఒక విజువలైజ్ చేయగలగడం, కొత్త సమాజాన్ని, కొత్త జీవితాన్ని, కొత్త సౌందర్యాన్ని విజువలైజ్ చేయగలగడం అత్యున్నత మానవ సామర్థ్యం అని తెలియకపోతే ఇలాగే ఉంటుంది. మా పిల్లలకి మ్యాథమెటిక్స్ చెప్పండి, ఫిజిక్స్ చెప్పండి అని అంటుంటారు తల్లిదండ్రులు. మా పిల్లలతో పుస్తకం చదివించండి, మా పిల్లలతో బొమ్మ గీయించండి అని అడగరు. అది సమస్య. చినవీరభద్రుడు గారు, ఇంకా మీ పెయింటింగ్స్ గురించి మనం చర్చించలేదు. మీ అనువాదాలు, ముఖ్యంగా బసవన్న పదాలు, రూమి, వీటి గురించి మనం చర్చించలేదు. ఇంకా అనేక విషయాలు మనం చర్చించకుండా మిగిలిపోయినాయి. సో నిజానికి మా ప్రస్తుతం వదలక తప్పదు కాబట్టి ఇక్కడ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా ఇక్కడ ముగించి, మా పరిస్థితిని కరెక్ట్గా వర్ణించాలంటే విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసానిలో వర్ణిస్తాడు చూడండి. ఆమె నదిగా మారిన తర్వాత భర్తను వదలలేక దాని చుట్టే తిరుగుతూ వెళ్ళినట్టు అలా మేము సెలవు తీసుకుంటాము. నిజానికి మీరు చాలా సమయం వెచ్చించి మాతో ఇంత విపులంగా, విస్తారంగా, ఓపెన్గా చర్చించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకా మిగిలిన వాటి గురించి మరొకసారి తర్వాత చర్చించుకుందాం. చాలా సంతోషం.